ఈ కథ యొక్క ప్రారంభంలో సూవున్ అనే ఒక అబ్బాయిని చూపిస్తారు. ఇతనే మన హీరో. సూవున్ క్లాస్ లో చాలా సైలెంట్ గా ఉంటాడు. ఎవరితోనూ మాట్లాడుకోడు. అసలు కళ్ళల్లో కళ్ళు పెట్టి కూడా చూడడు. అతనికి తెలిసిందంతా జస్ట్ చదవడం మాత్రమే. క్లాస్ లో టాప్ స్టూడెంట్. ప్రతి క్లాస్ ని మిస్ అవ్వకుండా అటెండ్ చేస్తాడు. మ్యాథ్స్, హిస్టరీ, సైన్స్ అని అన్నిటినీ చాలా ఇష్టపడి చదువుతాడు. వీడికి చదవడం తప్ప వేరే ప్రపంచం తెలియదు. ఫ్రెండ్స్ అంటూ ఎవ్వరూ లేరు. ఒకరోజు ఒక మ్యాథ్స్ కాంపిటీషన్ లో టీచర్ రిజల్ట్స్ ని అనౌన్స్ చేస్తుంది. అందులో అందరూ అనుకున్నట్టు మన హీరోని ఫస్ట్ వస్తాడు. అది చూసి క్లాస్ లో ఎవరు పెద్దగా రియాక్షన్ చూపించరు. అతనికి క్లాప్స్ కొట్టరు. చీరప్ చేయడం లాంటివి కూడా ఏమీ చేయరు. కానీ అదే కాంపిటీషన్ లో థర్డ్ ప్లేస్ వచ్చిన యాంగ్ బెన్ అనే అబ్బాయికి మాత్రం క్లాస్ అంతా గట్టిగా చప్పట్లు కొడతారు. యాంగ్ బెన్ ఈ క్లాస్ లో అందరికి ప్రాబ్లమ్స్ ఇచ్చే ఒక పెద్ద బుల్లి గ్యాంగ్ మెంబర్స్ గోల చేస్తున్నారు. ఇంకా మిగతా వాళ్ళ సంగతికి వస్తే అందరూ అతన్ని తమ ఫ్రెండ్ అని చీరప్ చేయట్లేదు. అతని మీద ఉన్న భయం వల్ల చప్పట్లు కొడుతున్నారు. యాంగ్ బెన్ గురించి సింపుల్ గా చెప్పాలంటే వీడు చాలా ఇన్సెక్యూర్. క్లాస్ లో అందరినీ తన కంట్రోల్లో పెట్టుకోవడం కోసం ఇతను వీక్ స్టూడెంట్స్ అందరినీ టార్గెట్ చేస్తూ ఉంటాడు. బ్రేక్ టైంలో యాంగ్ బెన్ తన ఫ్రెండ్స్ తో ఆడుకుంటూ క్లాస్ టెస్ట్ లో హీరో ఫస్ట్ వచ్చాడని అతన్ని ఇరిటేట్ చేయడం కోసం ఒక షూని చదువుతూ ఉన్న మన హీరో పైన విసురుతాడు. ఇందువల్ల సియోన్ చాలా టెన్షన్ అవుతాడు. అతను ఫ్రెండ్స్ ఎవరూ లేక ఒంటరిగా ఉన్నప్పటికీ అతను యాంగ్ బెన్ ని లేదా వాడి గ్యాంగ్ ని చూసి అస్సలు భయపడ్డు. ఇప్పుడు కూడా ఫేస్ లో చిన్న ఎక్స్ప్రెషన్ ఏం లేకుండా యాంగ్ బెన్ ని చూసి ఇంకోసారి అలా చేయకు అని స్ట్రిక్ట్ గా చెప్తాడు. యాంగ్ బెన్ అతని బెదిరించినా వాడు భయపడ్డు. అదే టైం కి వాళ్ళ క్లాస్ కి బేస్బాల్ టీం వచ్చి సూహు అనే అబ్బాయి గురించి అడుగుతారు. ఇతని పేరే సూహు. ఇతను కూడా మన హీరోలనే క్లాస్ లో ఎవరితోనూ మాట్లాడకుండా సైలెంట్ గానే ఉండే ఇంకో క్యారెక్టర్. ఆ బేస్బాల్ టీం కెప్టెన్ ఏదో అమ్మాయి ప్రాబ్లం వల్ల సూహుతో గొడవ పెట్టుకుంటాడు. ఆ టీం వాళ్ళందరూ కలిసి బేస్బాల్ బ్యాట్లతో సూహు పైన దాడి చేయడం కోసం ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడే మనం సూహు యొక్క ఫైటింగ్ స్కిల్స్ ని చూస్తాం. అతను తనని చుట్టూ ఇంతమంది కొట్టడానికి ట్రై చేస్తున్నా అతను చాలా ఈజీగా వాళ్ళందరినీ హ్యాండిల్ చేయగలుగుతాడు. సూహు ఒక టాలెంటెడ్ ఫైటర్. అతనికి బాక్సింగ్ పిచ్చి ఎక్కువ. కెప్టెన్ వాళ్ళైతే సూహుని టచ్ కూడా చేయలేకపోతారు. సూహు కెప్టెన్ తో సహా అందరినీ చిత్తగొడతాడు. తర్వాత మన హీరో ఇంటికి వెళ్ళాక అతను తన తండ్రి దగ్గర మ్యాథ్స్ కాంపిటీషన్ లో తను విన్ చేసిన ఆ సర్టిఫికేట్ ని చూపిస్తాడు. హీరో వాళ్ళ నాన్న అవార్డు వచ్చినందుకు కంగ్రాచులేట్ చేస్తాడు. కానీ ఇప్పుడు కూడా సియోన్ ఫేస్ లో ఎటువంటి సంతోషం లేదు. అతను క్లాస్ లో మాత్రమే సైలెంట్ గా మూడీగా ఎవరితోనూ మాట్లాడకుండా ఉన్నాడనుకుంటే ఇంట్లో కూడా అలానే ఉన్నాడు. ఇందుకొక ముఖ్యమైన రీజన్ ఏంటంటే సియోన్ యొక్క తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. హీరో యొక్క మమ్మీ ఒక టీచర్. ఆమె ఆన్లైన్ వీడియో లెక్చర్స్ ని మాత్రమే ఇతను చూడగలుగుతున్నాడు. సో హీరో అతని అమ్మతో మాట్లాడలేకపోతున్నాడు. అలాగే నాన్న ఇప్పుడు వర్క్ లో బిజీగా ఉండడం వల్ల అతనితో కూడా పెద్దగా ఏం మాట్లాడు. సో సియోన్ చుట్టూ ఇంతమంది ఉన్నా అతని లైఫ్ మొత్తం లోన్లీగానే ఉంది. ఆ నెక్స్ట్ రోజు స్కూల్లో జిమ్ క్లాస్ వచ్చేసరికి యాంగ్ బెన్ ఇంకా బుల్లీస్ ఉన్నారు కదా, వాళ్ళు మన హీరో స్పోర్ట్స్ ప్యాంట్ ని డస్ట్బిన్ లో పడేస్తారు. సియోన్ కి కూడా బుల్లీస్ పైన అనుమానం కలుగుతుంది. అయినా అతను వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళతన్ని అస్సలు పట్టించుకోకుండా గట్టిగా నవ్వుతారు. ఇలా వేరే ఆప్షన్ లేక హీరో తన స్కూల్ యూనిఫామ్ తోనే రన్నింగ్ చేస్తాడు. అండ్ ఇక్కడే మనం సియోన్ ఈ ఫిజికల్ యాక్టివిటీస్ లో ఎంత వీకో తెలుసుకుంటాం. సూహు అయితే 6 మినిట్స్ లో ట్రాక్ కంప్లీట్ చేసి అందరినీ ఇంప్రెస్ చేస్తాడు. కానీ మన హీరో మాత్రం 9 మినిట్స్ గా పరిగెట్టి చాలా అలిసిపోతుంటాడు. అతను చాలా వీక్ గా ఉంటాడు. టీచర్ సియోన్ కి స్టామినా పెంచుకో అని చెప్తాడు. ఆ తర్వాత బుల్లి సియోని మళ్ళీ హరాస్ చేయడానికి ట్రై చేస్తే ఈసారి అతను వాళ్ళ ముందు నిల్చొని ఎస్పెషల్లీ యాంగ్ బెన్ దగ్గర నీకు ముందే చెప్పాను కదా నా జోలికి రావద్దు అని అతన్ని బెదిరిస్తాడు. ఇలా సియోన్ వాడిని ఛాలెంజ్ చేయడం వల్ల యాంగ్ బెన్ కి టెన్షన్ అయి వాడు మన హీరో మెడ పట్టుకుని అతన్ని కొట్టాలనుకుంటాడు. కానీ సరిగ్గా అదే సమయానికి క్లాస్ లోపలికి ఒక టీచర్ రావడం వల్ల అతను ఆగిపోతాడు. యాంగ్ బెన్ మేము జస్ట్ ఆడుకుంటున్నాం సార్ అని చెప్పి కవర్ చేస్తాడు. తర్వాత ఒక రోజు బ్యామ్సియాక్ అనే ఒక కొత్త స్టూడెంట్ వీళ్ళ స్కూల్ కి జాయిన్ అవుతాడు. బ్యామ్సూక్ కూడా ఈ కథలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఇతను ఒక ట్రాన్స్ఫర్ స్టూడెంట్. తన పాత స్కూల్లో బుల్లీస్ పెట్టే టార్చర్ ని తట్టుకోలేక అతను ఈ స్కూల్ కి వచ్చినాడు. అలాగే బ్యామ్సియాక్ వాళ్ళ పేరెంట్స్ చాలా రిచ్. వాళ్ళు ఎవరో మనకి తర్వాత తెలుస్తుంది. హీరో క్లాస్ లోపలికి వస్తాడు. కానీ చూస్తే తన సీట్ లో యాంగ్ బెన్ ఇంకా మిగతా బుల్లీస్ కూర్చుని ఉంటారు. సియోన్ వాళ్ళని తన ప్లేస్ ఖాళీ చేయమని చెప్తాడు. కానీ వాళ్ళు వినిపించుకోకుండా మళ్ళీ మన హీరోకి ప్రాబ్లం ఇచ్చేలా మాట్లాడడం వల్ల ఇతను తనని తాను డిఫెండ్ చేసుకోవడం కోసం ఒక పెన్ని చేతిలో పట్టుకుని అటాక్ చేయడం కోసం రెడీ అవుతాడు. కానీ ఇలా వీళ్ళ మధ్య సిచ్యువేషన్ ఎస్కలేట్ అయ్యే లోపు క్లాస్ లో అటువైపు నిద్రపోతున్న సూహు నా నిద్ర పాడు చేస్తారు కదరా అని వాళ్ళందరినీ సైలెంట్ అవ్వమంటాడు. ఇలా వీళ్ళ మధ్య ఫైట్ ఈసారి ఆగిపోతుంది. తర్వాత స్కూల్ అయిపోయాక ఆ రోజు రాత్రి యాంగ్ బెన్ తన బుల్లీస్ గ్యాంగ్ తో పాటు ఒక పబ్ కి వెళ్తాడు. వీళ్ళు ప్రతిరోజు ఇలానే ఈ ప్లేస్ కి వచ్చి ఇక్కడ మందు తాగడం, డ్రగ్స్ తీసుకోవడం లాంటివి చేస్తుంటారు. యాంగ్ బెన్ మనం సియోన్ ని ఏదైనా చేయాలా, వాడు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నాడు అని అతని ఫ్రెండ్స్ తో డిస్కస్ చేస్తూ
ఉన్నప్పుడు అక్కడికి ఒక డ్రగ్ డీలర్ వస్తాడు. అండ్ ఇతను మరెవరో కాదు, యాంగ్ బెన్ కజిన్. యాంగ్ బెన్ తన కజిన్ దగ్గర నుంచి కొన్ని డ్రగ్స్ తీసుకుంటాడు అండ్ అవి చాలా పవర్ఫుల్. వాడు హీరో పైన రివెంజ్ తీసుకోవడం కోసం ఎగ్జామ్ టైంలో ఈ డ్రగ్స్ ని హీరోకి ఇచ్చి అతన్ని ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యేలా చేయాలి అని ప్లాన్ చేస్తాడు. కజిన్ అతని దగ్గర ఈ డ్రగ్ జస్ట్ స్కిన్ పైన టచ్ అయితే చాలు, కళ్ళు తిరుగుతాయి, నిద్ర వస్తుంది, తలనొప్పి వస్తుంది, కంటిన్యూస్ గా వామిటింగ్ కూడా అవుతుంది. సో దీన్ని జాగ్రత్తగా యూస్ చేయి అని చెప్తాడు. ఆ మరుసటి రోజు ఉదయం యాంగ్ బెన్ తన గ్యాంగ్తో పాటు స్కూల్లో కొత్తగా జాయిన్ అయిన బియామ్సియాక్ ని పిలిచి టీచర్ పిలుస్తున్నారు అని తీసుకువెళ్లి కూల్ డ్రింక్ ఇస్తాడు. అక్కడ అతను వాడి దగ్గర నిన్ను ముందు స్కూల్లో బాగా బుల్లింగ్ చేశారు కదా, ఆ విషయం నాకు తెలుసు. ఈ విషయం సీక్రెట్ గా ఉండాలంటే నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఎగ్జామ్ టైంలో నువ్వే సియూన్ వెనక కూర్చుంటావు, అతని మెడలో ఈ చిన్న పేపర్ ముక్క అంటించు చాలు, లేదనుకో నిన్ను కూడా మేము ఇక పైన టార్గెట్ చేస్తాం అని చెప్పి అతన్ని బెదిరించి ఒప్పిస్తారు. బియామ్సియాక్ కి ఇలాంటి పనులు చేయడంలో అస్సలు ఇష్టం లేదు, కానీ వీడికి వేరే ఆప్షన్ కూడా లేదు. ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి, హీరో చాలా బాగానే ప్రిపేర్ అయ్యి వచ్చుంటాడు కాబట్టి అతను చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాడు. అందరూ పేపర్లు తీసుకునే టైంలో సియోన్ కి వెనకున్న బియామ్సియాక్ వాడి మెడలో చిన్న ప్యాచ్ ని అంటించి అదేదో ఒక పురుగున్ను అని కవరింగ్ ఇస్తాడు. సియోన్ వాడిని పెద్దగా పట్టించుకోడు, ఎగ్జామ్ పై ఫోకస్ చేస్తాడు. కానీ కొన్ని నిమిషాల్లోనే మన హీరోకి చాలా డిజీగా అనిపిస్తుంది, కళ్ళు తిరుగుతూ అతను అసలు పేపర్ పై ఫోకస్ చేయలేకపోతాడు. బాత్రూమ్ కి వెళ్లి కంటిన్యూస్ గా వామిట్ చేయడమని అతను చాలా స్ట్రగుల్ అవుతాడు. అప్పుడే మన హీరో తన మెడలో ఉన్న చిన్న ప్యాచ్ ని చూస్తాడు. ఈ పనిని ఖచ్చితంగా బియామ్సియాక్ చేత యాంగ్ బెన్ చేయించుంటాడు అని మన హీరోకి అర్థమవుతుంది. అయినా వాడు ఈ ఎగ్జామ్ ని ఎలా అయినా కంప్లీట్ చేయాలి అని నిర్ణయించుకొని ఫోకస్ పెంచుకోవడం కోసం ఎగ్జామ్ హాల్లోనే తన చెంప మీద గట్టిగా స్లాప్ చేసుకుంటాడు. హీరో ఇలా సడన్ గా తనని తాను కొట్టుకోవడం చూసి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ షాక్ అవుతారు. ఇలానే సియూన్ ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు అని చాలా ప్రయత్నించి ఎలాగోలా చివరికి ఆ ఎగ్జామ్ ని పూర్తి చేస్తాడు. తర్వాత టీచర్ ఆన్సర్స్ చెప్తూ లైవ్ గా స్టూడెంట్స్ అందరినీ వాళ్ళ ఎగ్జామ్ పేపర్స్ ని కరెక్ట్ చేయిస్తారు. హీరో అన్ని క్వశ్చన్స్ కి కరెక్ట్ గా ఆన్సర్ చేస్తుంటాడు, కానీ ఒకే ఒక క్వశ్చన్ మాత్రం రాంగ్ అవుతుంది. దీన్ని అతను అస్సలు తట్టుకోలేకపోతాడు, ఎందుకంటే ఇది అతని తప్పు కాదు, యాంగ్ బెన్ వాళ్ళ తప్పు. సో సియూన్ కంట్రోల్ తప్పుతాడు. అతను కోపంలో తన పెన్ని చేతిలో తీసుకుని బుల్లీస్ దగ్గరికి వెళ్తాడు. యాంగ్ బెన్ అసలు ఎక్స్పెక్ట్ చేయనట్టు ఈసారి సియూన్ అతని తలని కర్టెన్స్ తో చుట్టి చాలా గట్టిగా ఇంకా ఘోరంగా కొడతాడు. అతను యాంగ్ బెన్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ చేతిని కూడా పెన్తో పొడిచి అతని ఫైట్ ని ఎవరు ఆపలేనట్టు మరీ సిచ్యువేషన్ ని సెట్ చేసుకుని ఆ బుల్లీని కొడతాడు. వాడి మొహంలో నుంచి రక్తం వస్తూ ఉంటే ఇది చూసి క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ఎవ్వరూ ఊపిరి కూడా తీయకుండా అగ్రెసివ్ గా ఉన్న మన హీరోని చూసి భయపడతారు. హీరో నేను నా జోలికి రావద్దు అని చెప్పాను కదా అని గుర్తు చేస్తూ యాంగ్ బెన్ కి ఫైనల్ స్ట్రైక్ ఇవ్వబోతే సూహో వచ్చి అతన్ని ఆపుతాడు. హీరో కోపాన్ని చూస్తే వాడు యాంగ్ బెన్ ని చంపేలా ఉన్నాడు, అందుకే వాడు సియూన్ ని ఆపాడు. సరిగ్గా అదే సమయానికి క్లాస్ లోకి టీచర్ వస్తుంది. తను యాంగ్ బెన్ పరిస్థితిని చూసిన వెంటనే అతన్ని హాస్పిటల్ కి తీసుకువెళ్తుంది. యాంగ్ బెన్ కొంచెం ఇంజూర్ అయి ఉంటాడు, కానీ వాడి ప్రణాళికేం కాలేదు. టీచర్ మన హీరోని యాంగ్ బెన్ తల్లి దగ్గరికి తీసుకువెళ్తుంది ఆమెకి సారీ చెప్పడం కోసం. ఆమె అయితే తన కొడుకు పరిస్థితిని చూసి చాలా కోపంగా ఉంది. ఆమె గట్టిగా గొడవ పడుతూ మీ అమ్మేది, నేను ఆమెతో మాట్లాడాలి అంటుంది. అందుకు సియూన్ తప్పు నాది కాదు మీ అబ్బాయిదే అని అతను యాంగ్ బెన్ తనపై యూజ్ చేసిన ఆ డ్రగ్ ప్యాచ్ ని వాళ్ళకి చూపిస్తాడు. యాంగ్ బెన్ నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు అన్నట్టు నటిస్తాడు. కానీ అప్పుడే హీరో యాంగ్ బెన్ యొక్క బ్యాగ్ లో అలాంటి డ్రగ్స్ చాలా ఉన్నాయి అనే విషయాన్ని వాళ్ళకి తీసి చూపిస్తాడు. ఈ డ్రగ్స్ అన్ని చాలా పవర్ఫుల్ ఇంకా ఇల్లీగల్. యాంగ్ బెన్ తల్లి తన కొడుకు ఇలాంటి పనులు చేస్తున్నాడు అనే విషయం తెలుసుకుని ఆశ్చర్యపోతుంది. సో టీచర్ యాంగ్ బెన్ మమ్మీ దగ్గర మీ అబ్బాయిని వేరే స్కూల్ కి పంపండి, లేకపోతే ఇష్యూ సీరియస్ అయిపోతుంది అని వార్నింగ్ ఇస్తుంది. అలాగే టీచర్ ఇకపై స్కూల్లో స్టూడెంట్స్ అందరినీ క్లోజ్ గా మానిటర్ చేయబోతున్నాం అన్నట్టు కూడా చెప్తుంది. హీరో పైన ఎటువంటి తప్పు లేదు కనుక అతని పైన ఎటువంటి యాక్షన్స్ తీరు. సో ఆ రోజు రాత్రి అతను ఇంటికి వెళ్ళిపోయాక ఆ నెక్స్ట్ రోజు ఉదయం స్కూల్ కి వచ్చి చూస్తే క్లాస్ లో యాంగ్ బెన్ వాళ్ళ బుల్లీ గ్యాంగ్ లో ఇద్దరు మన హీరో దగ్గరికి వచ్చి స్కూల్ తర్వాత కలవమంటారు. సియూన్ కూడా అందుకు ఓకే చెప్తాడు, కానీ వాడు క్లాస్ పూర్తయ్యే వరకు కూడా వెయిట్ చేయడు. అతను యాంగ్ బెన్ గ్యాంగ్ మెంబర్స్ ని బ్రేక్ టైమ్ లోనే బాత్రూమ్ దగ్గరికి తీసుకువెళ్లి వాళ్ళని ఫాలో చేసుకుని వచ్చిన మిగతా క్లాస్ మెంబర్స్ అందరినీ బయటే వెయిట్ చేయమని చెప్పి డోర్ క్లోజ్ చేస్తాడు. లోపల సియూన్ బుల్లీస్ ఇద్దరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు భయపడతారు, ఎందుకంటే సియూన్ చేతిలో ఇప్పుడు ఆ పెన్ను ఉంది. అతను వాళ్ళను కొట్టడు, జస్ట్ భయపడతాడు. మళ్ళీ నాకు ప్రాబ్లమ్స్ ఇవ్వాలి అనుకోకండి అని వార్నింగ్ కూడా ఇస్తాడు. వాళ్ళు కూడా హీరో పెట్టిన కండిషన్స్ కి ఒప్పుకుంటారు కనుక సియూన్ వాళ్ళిద్దరిని ఏమీ చేయకుండా అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు.
ఇలా వాడు డోర్ ఓపెన్ చేసుకుని సేఫ్ గా బయటికి వస్తే అది చూసి అక్కడ ఉన్న క్లాస్మేట్స్ అందరూ సియున్ని ఏదో హీరోలా చూస్తారు. సైలెంట్ గా ఉన్నవాడు క్లాస్ లో మెయిన్ బుల్లీస్ అందరినీ సైలెంట్ చేయగలిగాడని అందరూ అతనితో మాట్లాడాలి అనుకుంటారు. కానీ హీరో వాళ్ళని పట్టించుకోడు. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారా అని చెప్పి వెళ్ళిపోతాడు. మరోపక్క యాంగ్ బిన్ తన కజిన్ తో కలిసి మన హీరో పైన ఎలా అయినా రివెంజ్ తీసుకోవాలి అని ప్లాన్ చేస్తాడు. యాంగ్ బెన్ యొక్క కజిన్ పేరు సియాక్ డే. ఆ రోజు రాత్రి సియూన్ బస్ లో వెళ్తుండగా అతను సూహోని చూస్తాడు. వాడు తను వర్క్ చేస్తున్న రెస్టారెంట్ డెలివరీ పనులు చేస్తుంటాడు. హీరో తన దగ్గర స్కూల్లో నిన్ను అటాక్ చేసినందుకు సారీ అంటే వాడు పర్వాలేదు అంటాడు. తర్వాత సిగ్నల్ వేసాక సూహో అక్కడి నుంచి వెళ్తాడు. సూహోకి తల్లిదండ్రులు లేరు. అతను తన నాన్నమ్మతోనే బ్రతుకుతున్నాడు. అందుకే డబ్బుల కోసం స్కూల్ పూర్తి చేసుకుని ప్రతిరోజు ఇలానే డెలివరీ బాయ్ గా ఇంకా రెస్టారెంట్ లో క్లీనింగ్ పనులు పార్ట్ టైం గా చేస్తాడు. కొన్నిసార్లు అయితే పనులన్నీ పూర్తవడానికి చాలా టైం పడుతుంది. సూహో అలాంటి బిజీ రోజుల్లో ఇంటికి కూడా వెళ్ళడు. డైరెక్ట్ గా దొంగతనంగా రాత్రికి రాత్రి స్కూల్ కే వెళ్లి అక్కడే నిద్రపోతాడు. అండ్ ఈ విషయాలన్నిటిని సియాన్ కూడా తెలుసుకుంటాడు. అతనికి సూహో పైన మంచి అభిప్రాయం కలుగుతుంది. స్కూల్లో ఒక రోజు వీళ్ళిద్దరూ కలిసి లంచ్ చేస్తారు. ఇలా మాట్లాడుతూ వీళ్ళిద్దరూ ఒకంత ఫ్రెండ్స్ కూడా అవుతారు. ఇదే టైంలో బయట ఒక పిల్లాడిని చూపిస్తారు. వాడు ఒక గ్యాంబ్లింగ్ యాప్ యూస్ చేసి అందులో చాలా డబ్బులు కోల్పోతాడు. తర్వాత అతను యాంగ్ బెన్ కజిన్ ఉన్నాడు కదా సియాక్ డే, అతని దగ్గరికి వెళ్లి ఏదో పేపర్స్ లో వేణిముద్ర పెట్టి చాలా డబ్బులు తీసుకుంటాడు. సో ఈ సియాక్ డే వాళ్ళ గ్యాంగ్ పని ఇదే. వాళ్ళు ఒక బెట్టింగ్ యాప్ పెట్టుకుని ఉన్నారు అండ్ అందులో స్టూడెంట్స్ అందరినీ టార్గెట్ చేస్తారు. యాంగ్ బెన్ కూడా అక్కడే ఉన్నాడు. వాడు తన కజిన్ ని హీరోని కొట్టడం కోసం తీసుకువచ్చున్నాడు. స్కూల్ బెల్ కొడితే వాడు బయటికి వస్తాడు అని వీళ్ళంతా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇంకో పక్క స్కూల్లో హీరో దగ్గరికి బ్యామ్సియాక్ వచ్చి అతని దగ్గర మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. అయినా హీరో వాడి మాటలు వినడు. నువ్వు సారీ చెప్పడానికే ట్రై చేస్తున్నావు అని నాకు తెలుస్తుంది. నాకు నీ సారీ అక్కర్లేదు, నాకు దూరంగా ఉండు, అదే చాలు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇలా హీరో స్కూల్ నుంచి బయటికి వెళ్లి చూస్తే దారిలో ఆ బుల్లి, యాంగ్ బెన్ ఇంకా వాడి కజిన్ అందరూ ఉంటారు. వాళ్ళతో పాటే ఒక అమ్మాయి ఉంటుంది. తను మన హీరోని చూసి వీడి చేతి నువ్వు తనలు కాసినావా, వీడిని కొట్టడం కోసం ఇంతమందిని పిలిపించున్నావా అని చెప్పి నవ్వుతుంది. హీరో వీళ్ళతో ప్రాబ్లమ్స్ ఏం పెట్టుకోకూడదని అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోవడానికి ప్రయత్నించినప్పుడు సియాక్ డే వాడిని ఆపి సియూన్ చెంప మీద గట్టిగా చర్చి అతన్ని అక్కడి నుంచి తీసుకువెళ్తాడు. చుట్టూ ఇంతమంది ఉండడం వల్ల హీరో కూడా ఏం చేయలేక వాళ్ళతో పాటు వెళ్తాడు. అండ్ వీళ్ళందరినీ దూరంలో నుంచి బ్యామ్సియాక్ చూసిస్తాడు. వెంటనే అతను అక్కడి నుంచి ఫాస్ట్ గా క్లాస్ రూమ్ కి పరిగెట్టుకుని వెళ్లి అక్కడ నిద్రపోతున్న సూహోని లేపి హీరోని ఇలా యాంగ్ బెన్ వాళ్ళు తీసుకువెళ్లిపోతున్నారు అనే విషయాన్ని చెప్పి త్వరగా రా, మనం వెళ్లి అతన్ని కాపాడదాం అని పిలుస్తాడు. కానీ సూహో సింపుల్ గా నేనెందుకు వాడిని కాపాడాలి అని చెప్పి మళ్ళీ నిద్రపోతాడు. కానీ ఎప్పుడైతే బ్యామ్సియాక్ నిన్ని పార్ట్ టైం డబ్బుల కంటే 4 రెట్లు ఎక్కువ డబ్బులు ఇస్తాను అని చెప్తాడు, వెంటనే సూహో లేచి అయితే పద ఈరోజు నువ్వే నా కస్టమర్ అని చెప్పి అతన్ని తీసుకువెళ్తాడు. వీళ్ళిద్దరూ ఇక్కడ బైక్ లో హీరో కోసం ప్రతి వీధుల్లో వెతుకుతుంటే యాంగ్ బెన్, సియాక్ డే ఇంకా మిగతా వాళ్ళు మన హీరోని ఎవ్వరూ లేని ఒక చోటుకి తీసుకువచ్చి అతన్ని కొట్టడానికి రెడీ అవుతారు. యాంగ్ బెన్ అయితే మన హీరో చేతిని ఇరగొట్టమంటాడు. ఈ టైంలో మన హీరో సియూన్ తన మైండ్ లో చాలా క్యాలిక్యులేషన్స్ వేస్తుంటాడు. చుట్టూ ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ ఎలా కొట్టాలి, ఎటువంటి ఆబ్జెక్ట్స్ ని యూజ్ చేయాలి, చివరికి ఎలా తప్పించుకోవాలి అని అతను ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. తీరా వీడు మొత్తం ప్లాన్ చేశాక తన పెన్ తీసుకుని ముందున్న సియాక్ డేని పొడవడానికి ట్రై చేసినప్పుడు అతను చాలా ఈజీగా మన హీరో అటాక్ ని బ్లాక్ చేస్తాడు. కానీ ఇదే వాడి ప్లాన్. ఇంకో చేతితో సియాక్ డే ని గట్టిగా కొట్టి ఇంకో ముగ్గురి కళ్ళల్లో ఇసుక జల్లి ఒక బకెట్ ని యాంగ్ బెన్ పైన కిక్ చేస్తాడు. ఇలా కొన్ని సెకండ్స్ లోనే 5గురిని న్యూట్రలైజ్ చేశాక హీరో అక్కడున్న మిగతా వాళ్ళతో ఫైట్ చేస్తాడు. ఇలా అందరినీ కొట్టి అతను ఎస్కేప్ అవడానికి ప్రయత్నించినప్పుడు సియాక్ డే మన హీరోని గట్టిగా పట్టుకుని అతన్ని దూరం విసిరి నేను నువ్వు వీక్ అనుకుని తప్పు చేస్తా అని చెప్తాడు. అండ్ మన హీరో కింద పడి ఉన్నప్పుడు యాంగ్ బెన్ ఇదే ఛాన్స్ అని వాడు పరిగెట్టొచ్చి మన హీరోని కంటిన్యూస్ గా కిక్ చేస్తాడు. తన ఫ్రెండ్స్ సహాయంతో మన హీరోని కదలనివ్వకుండా గట్టిగా పట్టుకుని యాంగ్ బెన్ సియూన్ చేతిని గట్టిగా తొక్కి చేతులిర్చేయడానికి ప్రయత్నిస్తాడు. వాడిలా సియూని టార్చర్ చేస్తూ ఉన్నప్పుడు సరిగ్గా అదే సమయానికి అక్కడికి సూహో వస్తాడు. అతను వచ్చి రాగానే యాంగ్ బెన్ ని ఇంకా మిగతా ఇద్దరిని కొట్టి మన హీరోని ఫ్రీ చేస్తాడు. తర్వాత అతను సియూన్ ని లేపి అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు సియాక్ డే వాళ్ళని ఆపుతాడు. అతను వాళ్ళని అంత ఈజీగా వదిలేయడు. సియాక్ డే కి ఇంకా సూహోకి మధ్య ఇక్కడ ఒక ఫైట్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ సూహో ఒక ఎంఎంఏ ఫైటర్. అలాగే అతని ఫైటింగ్ స్కిల్స్ గురించి మీకు బాగా తెలుసు. కానీ సియాక్ డే కి కూడా మార్షల్ ఆర్ట్స్ వచ్చు. వాడు కూడా బాగా ఫైట్ చేస్తాడు. ఇక్కడ వీళ్ళిద్దరూ ఒకరికి ఒకరు తక్కువ కాదన్నట్టు ఫైట్ చేస్తుంటారు. ఈ టైంలో సియూన్ ఒంటరిగా ఉన్నాడు కదా, వాడిని కొంతమంది అబ్బాయిలు పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆల్రెడీ ఇంజూర్ అయిన హీరో వాళ్ళని చాలా కష్టపడి తన బ్యాగ్ తో కొట్టి ఆపుతుంటాడు. కానీ అక్కడ చాలా మంది ఉన్నారు. బుల్లీస్ అందరూ మన హీరోని కిందకి తోసి అతన్ని కాళ్ళతో కిక్ చేస్తారు. యాంగ్ బెన్ ఒక బాటిల్ తో మన హీరో పైన గట్టిగా కొట్టడం కోసం వస్తాడు. ఈ విషయం నోట్ చేసిన సూహో హీరోని కాపాడడం కోసం అతను వెళ్ళాలనుకుంటాడు. కానీ సియాక్ డే వాడిని అస్సలు వదలడు.
యాంగ్ బెన్ మన హీరో పైన దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు లాస్ట్ సెకండ్ లో ఎవరో అతన్ని ఆపుతారు. అది బియామ్ సియాక్ హీరోని కాపాడడం కోసం ధైర్యం చేసుకుని వీళ్ళ ముందుకు వచ్చిన్నాడు. ఇలా ఈ ఫైట్ లో చివరికి సియాక్ డే కి ఇంట్రెస్ట్ పోయి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతన్ని చూసి మిగతా బుల్లీస్ కూడా వెళ్ళిపోవడం వల్ల యాంగ్ బెన్ మాత్రం అక్కడ ఒంటరిగా ఉండిపోతాడు. ఈ టైంలో హీరో అనుకుంటే యాంగ్ బెన్ ని కొట్టగలడు, కానీ అతను వాడిని ఫర్గివ్ చేస్తాడు. అతను వాడి దగ్గర ఇకపైనైనా నా పైన రివెంజ్ తీసుకోవాలి అని నీ ఆలోచనలని మర్చిపో అని చెప్తాడు. ఫైట్ అయిపోయాక వీళ్ళ ముగ్గురు వాళ్ళ దారి చూసుకుని వెళ్ళిపోతారు అనుకుంటే అదే కాదు. సూహో ఫైట్ చేయడం వల్ల నాకు చాలా ఆకలి వేస్తుంది, పదండి ఒక రెస్టారెంట్ కి వెళ్దాం అని వాళ్ళందరినీ తీసుకువెళ్తాడు. మన హీరో అప్పటికి కొంచెం మొహమాట పడతాడు, కానీ సూహో వాడిని వదలడు. సరే అని వీళ్ళు కూడా వెళ్తారు. తీరా చూస్తే సూహో వాళ్ళని ఎక్కడికో కాదు, తను ఎప్పుడు పార్ట్ టైం వర్క్ చేసే రెస్టారెంట్ కి తీసుకువచ్చుంటాడు. వీళ్ళ వల్లే సూహో వర్క్ కి లేట్ గా వచ్చినాడు కనుక అతను హీరోని ఇంకా బియామ్ సియాక్ ని పనులు చేయిస్తాడు. హీరో మాప్ వేస్తాడు, బియామ్ సియాక్ అంట్లు దొమ్ముతాడు. అందరూ చాలా కష్టపడి పనులు చేస్తారు, కానీ సూహో ప్రామిస్ చేసినట్టే వాళ్ళని డిన్నర్ కి కూడా తీసుకువెళ్తాడు. అక్కడ వీళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటారు. వీళ్ళకి మధ్య ఒక మంచి బాండింగ్ కలుగుతుంది. ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్లిన బియామ్ సియాక్ సూహో సోషల్ మీడియా చూస్తాడు. అతను వాడిని ఫాలో చేసుకుంటాడు. ఫాలో బ్యాక్ చేయమని మెసేజ్ చేయాలి అనుకుంటాడు, కానీ ఆ మెసేజ్ పెట్టడు. అండ్ ఇప్పుడు మనకి ఈ కథలో ఒక ఇంపార్టెంట్ విలన్ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇతని పేరు గిల్సు. అండ్ వీడే ఈ బుల్లీస్ అందరికి ఇంకా సియాక్ డే కి బాస్. తన వాళ్ళు ఇలా కొంతమంది దగ్గర తన్లు కాసి వచ్చారు అనే విషయం తెలుసుకున్న గిల్సు చాలా టెన్షన్ అవుతాడు. అతను మన హీరో వాళ్ళని కొట్టాలి అని నిర్ణయిస్తాడు. అలాగే గిల్సు సియాక్ డే యొక్క చేతిని కూడా విరగ్గొడతాడు. పాపం సియాక్ డే వారిని అస్సలు ఎదిరించడానికి ప్రయత్నించడు. అతను యాంగ్ బెన్ ని కలిసి నన్ను సియూన్ దగ్గరికి తీసుకువెళ్ళు అని చెప్పడంతో ఆ సీన్ ఎక్కడ కట్ అవుతుంది. మరోపక్క మన ముగ్గురు ఫ్రెండ్స్ చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు గేమ్స్ ఆడుతారు. ఆ గేమ్ అయ్యాక బియామ్ సియాక్ ఇంకా సూహో డ్రింక్స్ చేయడం కోసం వెళ్ళినప్పుడు హీరో మాత్రం వాళ్ళతో పాటు వెళ్లకుండా చదవడం కోసం ఇంటికి వెళ్తాడు. దారిలో వర్షం మొదలవుతుంది. హీరో ఒక షాప్ లో తను బుల్లీస్ గ్యాంగ్ లో చూసిన ఆ అమ్మాయిని చూస్తాడు. తన పేరు యాంగి. తను ఆ షాప్ లో లిప్స్టిక్లు ఇంకా కాస్మెటిక్స్ దొంగతనం చేస్తూ ఉంటుంది. సియూన్ తనతో మనకెందుకులే అని తనని ఇగ్నోర్ చేస్తాడు. కానీ ఆ అమ్మాయి తను దొంగతనం చేసిన వస్తువుల్ని ఎవరికి డౌట్ రాకుండా బయటికి తీసుకువెళ్లడం కోసం తను మన హీరో చేతిని పట్టుకుని తనేదో అతని గర్ల్ ఫ్రెండ్ లా యాక్ట్ చేస్తుంది. హీరో ఒక పక్కా ఇంట్రోవర్ట్. అతను తనకి నో చెప్పలేక తనకి హెల్ప్ చేసి బయటికి తీసుకువస్తాడు. వీడేదో మంచోడ్లో ఉన్నాడే అని యాంగి అతన్ని అలా ఒక రెస్టారెంట్ కి కూడా తీసుకువెళ్తుంది. వాళ్ళిద్దరూ డిన్నర్ చేస్తారు. యాంగి మన హీరోని ఫ్రెండ్ లా చూస్తూ అతనితో మాట్లాడుతూనే ఉంటుంది, కానీ వీడు మాత్రం రెస్పాన్స్ ఏం లేకుండా బొమ్మలా ఉంటాడు. యాంగి హీరో ఫోన్ తీసి అందులో తన మొబైల్ నెంబర్ ని సేవ్ చేసి పెడుతుంది. డిన్నర్ అయ్యాక హీరో ఇంటికి బయలుదేరతాడు, కానీ వర్షం ఆగదు కదా. సో అతను యాంగికి తన గొడుగుతో కంపెనీ ఇచ్చి తీసుకువెళ్తాడు. ఇంకోవైపు గిల్సు ఇంకా వాడి మనుషులు ఒక స్టూడెంట్ ని హరాస్ చేస్తూ ఉంటారు. అతను వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాడంట. ఆ డబ్బుని తిరిగి చెల్లించమని ఇతను బెదిరిస్తాడు. ఆ పిల్లాడి దగ్గర నుంచి వాల్యుబుల్ ఐటమ్స్ ని తీసుకొని డబ్బు కనుక 3 రోజుల్లో తిరిగి చెల్లించకపోతే నిన్ను ఇంకా నీ తల్లిదండ్రులని చంపిస్తాము అని గిల్సు వాడిని బెదిరిస్తాడు. అలాగే వెళ్లే ముందు సియాక్ డే దగ్గర అతన్ని ఒక గంట సేపు ఇలానే భయపెట్టు అని చెప్పి వెళ్తాడు. తర్వాత ఒక రోజు ఈవినింగ్ యాంగ్ బెన్ స్కూల్ కి వస్తాడు. అతను తన బిలాంగింగ్స్ ని కలెక్ట్ చేసుకోవడం కోసమే వచ్చున్నాడు. వాడు మన హీరోని కలిసి అతని దగ్గర ఒంటరిగా మాట్లాడాలి అని చెప్పి అతన్ని వేరే ప్లేస్ కి తీసుకువెళ్లి నేను నీకు డ్రగ్ ఇవ్వలేదు అని దయచేసి అందరి దగ్గర కన్ఫెస్ చేయి, లేదంటే నన్ను జైల్లో వేసిస్తారు. నేను చేసింది తప్పే, ఐఎమ్ సారీ, నన్ను ఈ ఒక్కసారికి క్షమించు, మా అమ్మ చాలా బాధపడుతుంది, నేను ఇంకోసారి ఎటువంటి తప్పు చేయను అని బ్రతిమాల్తాడు. అక్కడే హీరో ఫ్రెండ్స్ కూడా ఉంటారు. సూహో నువ్వు బాగా యాక్టింగ్ చేస్తున్నావు అని చెప్పి అస్సలు నమ్మకుండా అతను లైట్ తీసుకుంటాడు. కానీ బియామ్ సియాక్ మేబీ వాడు నిజమే మాట్లాడుతుండొచ్చు, మనం అతనికి ఒక్కసారి ఛాన్స్ ఇద్దాం అని చెప్తాడు. హీరో కూడా అందుకు ఒప్పుకుంటాడు. స్కూల్ అయిపోయిన తర్వాత ముగ్గురు కలిసి ఒక బిల్డింగ్ దగ్గరికి వెళ్తారు. హీరో వాళ్ళకి యాంగ్ బెన్ పైన డౌట్ వస్తుంది. నువ్వు మమ్మల్ని కోర్టుకే తీసుకువెళ్తున్నావా అని వాళ్ళు అడుగుతారు. ఒక అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఏరియా ద్వారా వీళ్ళు వెళ్తారు. అక్కడ వీళ్ళ అనుమానం నిజమవుతుంది. చూస్తే ఆ ప్లేస్ లో చాలా మంది బుల్లీస్ ఉంటారు. గిల్సు నవ్వుతూ వీళ్ళ దగ్గరికి వచ్చి మీరేనా వాళ్ళ పైన చేయి చేశారా, మీరు పెద్ద తప్పు చేస్తారు, మీరు అటాక్ చేయడం వల్ల నా మనిషి సియాక్ డే చెయ్యి ఒకటి విరిగిపోయింది, అతని హాస్పిటల్ ఖర్చులు 9.5 లక్షలు పడింది, సో ఆ డబ్బు మొత్తం ఇప్పుడు మీరు ఇవ్వబోతున్నారు, మీకు 3 రోజులు మాత్రమే టైం ఇస్తా, ఈలోగా అమౌంట్ ని రెడీ చేయండి లేదంటే మీ ముగ్గురిని చంపేస్తాను అని బెదిరిస్తాడు. సూహు నమ్ముడు, మేము వాడి చెయ్యి ఇరగొట్టలేదు అంటాడు. అయినా అందుకు గిల్సు అదంతా నాకు అనవసరం, నేను చిన్న చిన్న అమౌంట్ కోసమే ఇంతకు ముందు మనుషుల్ని చంపున్నా, ఈసారి అయితే పెద్ద అమౌంట్ కొంచెం కూడా ఆలోచించను, డబ్బు కట్ట రెడీ చేయకపోతే ముగ్గురిని వేసేస్తా అని చెప్పి వాడు వెళ్లే ముందు సూహు చేతి మీద కత్తితో మార్క్ వేసి వెళ్తాడు. బియామ్ సియాక్ అయితే చాలా భయపడుతుంటాడు. కానీ సూహు వాడు మనల్ని ఏం చేయడు, మీరేం భయపడకండి అని తన ఫ్రెండ్స్ కి ధైర్యం చెప్తాడు.
ఆ నెక్స్ట్ కొన్ని రోజులకి గిల్సు యొక్క బుల్లీ గ్యాంగ్ మెంబర్స్ మన హీరో ఇంకా తన ఫ్రెండ్స్ ని ఫాలో చేస్తూనే ఉంటారు. వీళ్ళు ఎటు వెళ్ళినా వాళ్ళు తమ వెంటే వస్తూ వీళ్ళ మధ్య ఒక రకమైన భయాన్ని కలిగిస్తారు. హీరోకి ఏం చేయాలో తెలియదు. అతను గిల్సు గురించి ఇంకా తెలుసుకోవడం కోసం తన మొబైల్ తీసి అందులో సేవ్ అయ్యున్న యాంగి నంబర్ కి కాల్ చేస్తాడు. తను అతని దగ్గర గిల్సు గురించి మొత్తం చెప్తుంది. యాక్చువల్లీ గిల్సు చెప్పిందంతా నిజమేనంట. గిల్సు డబ్బుల కోసం ఎవరినైనా చంపేస్తాడు. ఇంతకు ముందే కొందరిని చంపున్నాడు. వాడికి పొలిటికల్ మెంబర్స్ ఇంకా మాఫియాతో కనెక్షన్స్ ఉన్నాయి అని తెలుస్తుంది. యాంగి మన హీరోకి అడ్వైస్ చేస్తుంది, దయచేసి మీరు వాడిని లైట్ తీసుకోకండి. నచ్చకపోయినా సరే వాడు అడిగిన డబ్బుల్ని ఎలా అయినా వాడికి రిటర్న్ చేసేయండి అని చెప్తుంది. రేపే గిల్సు వీళ్ళ దగ్గర డబ్బులు అడగబోతున్నాడు కాబట్టి హీరోకి ఏం చేయాలో తెలీదు. ఇదే సమయంలో ఇంకో పక్క బ్యామ్స్యాక్ ని చూపిస్తే అతను తన తండ్రి రూమ్ లోకి వెళ్లి అతని ఎక్స్పెన్సివ్ వాచ్ ని దొంగలిస్తాడు. ఈ వాచ్ ని అమ్మి డబ్బులు అరేంజ్ చేయాలి అని ఇతను నిర్ణయించుకుంటాడు. ఆ నెక్స్ట్ రోజు మార్నింగ్ స్కూల్లో బ్యామ్స్యాక్ తను డబ్బులు అరేంజ్ చేస్తానని అండ్ ఆ డబ్బుల్ని బుల్లీస్ కి ఇద్దాం అని అంటాడు. అయినా సూహో ఇంకా హీరో ఒప్పుకోరు. ఇంతకీ నీకు అంత డబ్బులు ఎక్కడివి అని అడుగుతారు. బ్యామ్స్యాక్ అందుకు సరైన జవాబు చెప్పడు. హీరో తన దగ్గర నీ డబ్బుల్ని నువ్వే ఉంచుకో, నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది అని తన ప్లాన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అదేంటంటే నిన్న ఇతను ఫోన్ లో యాంగితో మాట్లాడి ఉంటాడు కదా, అప్పుడు ఇతను గిల్సు చేస్తున్న ఇల్లీగల్ పనులన్నిటి గురించి తెలుసుకుని ఉంటాడు. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే గిల్సు ఒక ఇల్లీగల్ గ్యాంబ్లింగ్ యాప్ పెట్టుకున్నాడు. ఆ యాప్ పేరు ఫ్రీ మనీ. అందులో ఎవరైనా రిజిస్టర్ చేస్తే వాళ్ళ అకౌంట్ కి 3000 రూపీస్ క్రెడిట్ అవుతుంది. అండ్ ఆ డబ్బుని యూజ్ చేసుకుని వాళ్ళు మరేం చేయలేరు. జస్ట్ గ్యాంబ్లింగ్ యాప్ లో ప్రతిరోజు గ్యాంబ్లింగ్ మాత్రమే చేయగలరు. అండ్ ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఈ యాప్ ని పూర్తిగా రన్ చేస్తున్నది గిల్సు కనుక వాడు దీంతో స్టూడెంట్లని టార్గెట్ చేస్తున్నాడు. ఈ యాప్ యూజ్ చేసే పిల్లలు స్టార్టింగ్ లో చాలా డబ్బులు వేయించేస్తారు. తర్వాత వాళ్ళకి పెద్ద లాస్ అవుతుంది. అండ్ ఆ లాస్ ని కవర్ చేయడం కోసం గిల్సు ఇంకా వాళ్ళ మనుషులు ఆ స్టూడెంట్లని ట్రాక్ చేసి వాళ్ళకి డబ్బులు లోన్ గా ఇచ్చి వాళ్ళని మళ్ళీ ఆ యాప్ యూజ్ చేయిస్తారు. తర్వాత కలెక్షన్ ఏజెంట్ల లాగా వాళ్ళ వాల్యుబుల్ ఐటమ్స్ అన్నిటిని తీసుకొని చివరికి ఆ పిల్లల చేత ఇల్లీగల్ పనులు కూడా చేయిస్తారు. నిజానికి గిల్సు చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ ఇలానే ఒకప్పుడు యాప్ యూజ్ చేసి విక్టిమ్ అయిన వారే. అండ్ ఈ విషయం తెలుసుకున్న హీరో తన ఫ్రెండ్స్ దగ్గర మనం పోలీసులకి వాడిని పట్టిద్దాం, లా యొక్క హెల్ప్ తీసుకుందాం అని చెప్తాడు. ఆ రోజు ఈవినింగ్ స్కూల్ బయట గిల్సు ఇంకా తన మనుషులు మన హీరో వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సూహు, నేను ఒక్కడనే వాడితో పాటు వెళ్తాను, ఏదో అబద్ధం చెప్పి వాడి గ్యాంబ్లింగ్ ప్లేస్ కి వెళ్తాను. అండ్ అక్కడ నాకు ఒకవేళ ఎవిడెన్స్ దొరికితే నేను మీకు ఆ లొకేషన్ ని మెసేజ్ పెడతాను, మీరు వెంటనే పోలీసులని తీసుకుని అక్కడికి వచ్చండి అని చెప్తాడు. హీరోకి ఈ ప్లాన్ నచ్చదు. నువ్వు ఒక్కడివే వెళ్ళడం చాలా రిస్క్ అని అంటాడు. అయినా అందుకు సూహో, నేనే మన ముగ్గురిలో స్ట్రాంగ్, నాకేం కాదు, నువ్వేం భయపడకు అంటాడు. ఇలా సూహో మాత్రం ఒంటరిగా ఆ బుల్లీస్ ని వెళ్లి మీట్ అవుతాడు. గిల్సు డబ్బులేది అని అడిగినప్పుడు సూహో, నువ్వొక గ్యాంబ్లింగ్ యాప్ రన్ చేస్తున్నావు కదా, నేను నీ సైట్ లో ఒక కొత్త కాన్ఫిగరేషన్స్ చేస్తా, ఇంకా ఎక్కువ మనీ వస్తుంది అని చెప్పి దీని గురించి డిస్కస్ చేయడం కోసం నన్ను నీ ఆఫీస్ కి తీసుకువెళ్ళు అంటాడు. గిల్సుకి వీడికి ఎలా యాప్ గురించి తెలిసింది అని అనుమానం కలుగుతుంది. సరే అని అతను వీడితో మాట్లాడడం కోసం సూహోని కారెక్కించి తీసుకువెళ్తాడు. గిల్సు మనుషులందరూ అతనితో పాటు వెళ్తారు. యాంగి మాత్రం సియోన్ ఇంకా బియామ్స్యాక్ ఊరొదిలి పారిపోకుండా చూసుకోవడం కోసం వాళ్ళతో పాటు అక్కడే ఉంటుంది. యాంగి సీక్రెట్ గా మన హీరోకి వాళ్ళు సూహోని తీసుకువెళ్తున్న లొకేషన్ ని షేర్ చేస్తుంది. కానీ బ్యామ్స్యాక్ కి ఈ ప్లాన్ అసలు నచ్చదు. ఇది చాలా డేంజరస్ అని తను తీసుకువచ్చిన క్యాష్ ని వాళ్ళకి ఇచ్చి ప్రాబ్లమ్ ని సింపుల్ గా సెటిల్ చేయడం కోసం అతను ఒక టాక్సీ తీసుకుని యాంగి ఇచ్చిన అడ్రస్ కి బయలుదేరుతాడు. హీరో వెళ్ళడు, ఎందుకంటే అతనికి మేబీ యాంగి అబద్ధం చెప్పుండొచ్చు, రాంగ్ అడ్రస్ ఇచ్చిండొచ్చు అనే ఒక డౌట్ వస్తుంది. గిల్స్ వాళ్ళు సూహోని వాళ్ళ ప్లేస్ కి తీసుకువస్తారు. వెంటనే సూహో ఎవరికి డౌట్ రాకుండా మన హీరో దగ్గర అతని లొకేషన్ ని షేర్ చేస్తాడు. యాంగి ఇచ్చిన అడ్రస్ ఇంకా సూహో పంపించిన అడ్రస్ రెండూ ఒకటే. సో ఇప్పుడు సియోన్ కూడా పోలీసుల హెల్ప్ కోసం బయలుదేరతాడు. గిల్స్ యొక్క ప్లేస్ లో వాడు సూహోని కూర్చోమని చెప్పి వాడితో మాట్లాడతాడు. గిల్స్ సూహో ఫోన్ ఇవ్వమని అడుగుతాడు. కానీ సూహో ఇవ్వడు. నా ఫోన్ లో కాన్ఫిడెన్షియల్ ఐటమ్స్ ఉన్నాయి అని కవరప్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆయన గిల్స్ మనుషులు సూహోని ఐరన్ రాడ్ తో తలపైనే కొట్టి వాడిని అన్కాన్షియస్ చేసేస్తారు. గిల్స్ ఫోన్ తీసాక చూస్తే అందులో హీరో దగ్గర నుంచి మెసేజ్ పోలీసులతో వస్తున్నాం అని ఉంటుంది. ఇది చూసాక గిల్స్ వాళ్ళు వీడు నిజంగానే మనల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నించున్నాడు అని చాలా ఫాస్ట్ గా ఆ ప్లేస్ ని క్లీనప్ చేసి వీళ్ళ గ్యాంబ్లింగ్ కి సంబంధించిన వస్తువులు ఎవిడెన్స్ అన్నిటిని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు బయటకు వస్తున్నప్పుడే గేట్ దగ్గరికి బ్యామ్స్యాక్ కూడా వస్తాడు. అతను ఆ 9.5 లక్షల క్యాష్ చూపించి సూహోని వదిలేయండి అని గిల్స్ దగ్గర చెప్తాడు. కానీ వాడు నన్నే మోసం చేయడానికి ప్రయత్నిస్తారా అని చెప్పి క్యాష్ తో పాటు బ్యామ్స్యాక్ ని కూడా కారెక్కించుకుని తీసుకువెళ్తాడు. వాళ్ళంతా అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాతే మన హీరో అక్కడికి పోలీసులతో వస్తాడు. ముందు వాళ్ళు గేట్ ట్యాప్ చేసి లోపల ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు. కానీ అక్కడ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాదు. హీరో మనం లోపలికి వెళ్ళి చూడాలి అంటాడు. కానీ అందుకు ఆ ఆఫీసర్స్ మా దగ్గర వారెంట్ ఏం లేదు, వారెంట్ లేకుండా ఒకరి ఇంట్లోపలికి అలా వెళ్ళలేము,
జస్ట్ నీ మాటల్ని నమ్మి మేము ఎటువంటి యాక్షన్ తీయలేము. ఇక్కడ ఇల్లీగల్ పనులు జరుగుతున్నాయి అని నీ దగ్గర ఎవిడెన్స్ కూడా ఏం లేదు. సో మేము నీకు హెల్ప్ చేయలేము అని వాళ్ళు మన హీరోని అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. సియోన్ ఆ ఇంట్లోపలికి వెళ్తాడు. చూస్తే అక్కడ ఫుల్ గా ఖాళీగా ఉంటుంది. లాకర్ లో కూడా ఏముండదు. సో గిల్సు మొత్తం ఎవిడెన్స్ ని క్లియర్ చేస్తాడు. ఇంకా ఫ్లోర్ మీద బ్లడ్ ఉంటుంది. ఇది చూసిన మన హీరో ఇది ఖచ్చితంగా సూహోదే అయి ఉంటుంది, వాడిప్పుడు పెద్ద డేంజర్ లో ఉన్నాడు అని అర్థం చేసుకుంటాడు. మరోపక్క గిల్సు సియాక్డే ఇంకా యాంగీకి కాల్ చేసి కోపంలో వాళ్ళని వెంటనే రమ్మని అంటాడు. హీరో వాళ్ళకి తన గ్యాంబ్లింగ్ యాప్ గురించి తెలిసిందంటే ఖచ్చితంగా వాళ్ళకు వీళ్ళిద్దరిలోనే ఎవరు చెప్పుంటారు అనేది అతని నమ్మకం. అందుకే వాడు వీళ్ళని రమ్మంటున్నాడు. యాంగీని ఈ పని చేసిందని మనకి తెలుసు. తనకి గిల్సు ఇలా పిల్లల్ని టార్గెట్ చేయడం, వాళ్ళ చేత ఇల్లీగల్ పనులు చేయించడం నచ్చదు. అయినా ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా డేంజర్ లో ఉన్నారు కనుక సియాక్డే యాంగీకి తన క్రెడిట్ కార్డ్ ఇచ్చి తనని ఎవరి కంటపడకుండా ఏదో హోటల్ కి వెళ్లి దాగోమంటాడు. సియాక్డే తన రెస్పాన్సిబిలిటీ మొత్తం తీసుకుని గిల్సు దగ్గరికి వెళ్ళాలి అని నిర్ణయిస్తాడు. కానీ అది ఆ అమ్మాయికి నచ్చదు. తను సియాక్డే మాట వినకుండా అతని వెంటే వెళ్తుంది. యాంగీ మన హీరోకి కాల్ చేసి గిల్సు వాళ్ళు ఇప్పుడు ఉన్న లొకేషన్ ని షేర్ చేసి దయచేసి అయినంత త్వరగా పోలీసులతో రా, లేకపోతే అందరూ చనిపోతారు అని చెప్తుంది. ఇక్కడ సియాక్డే ఇంకా ఆ అమ్మాయి గిల్సుని ఒక క్లోజ్ అయిన అమ్యూజ్మెంట్ పార్క్ లోకి వెళ్లి కలుస్తారు. గిల్సు ఎంత కోపంగా ఉన్నాడంటే వాడు సియాక్డేని చూడగానే వాడిపైన కంటిన్యూస్ గా దాడి చేయడం స్టార్ట్ చేస్తాడు. కింద పడ్డ అతన్ని ఐరన్ రాడ్ తో కొడతాడు. అండ్ ఈ విషయాన్ని అసలు చూడలేని యాంగి వాడిని వదిలేయండి అని చెప్పినప్పుడు గిల్సు తన గ్యాంగ్ మెంబర్స్ దగ్గర ఆ అమ్మాయిని కూడా చంపేయండి అంటాడు. ఇటు పక్క హీరో మొబైల్లో లొకేషన్ చూస్తూ పరిగెడుతూ వస్తున్నప్పుడు గిల్సు కత్తి పట్టుకుని సూహోని చంపడం కోసం వెళ్తాడు. కానీ సరిగ్గా అదే సమయానికి ఎవరో వాడిని ఆపి అతని పైన దాడి చేస్తారు. అది సియాక్డే. అతను గిల్సు దగ్గర మనం ఫైట్ చేద్దాం అని 1-on-1 ఛాలెంజ్ చేస్తాడు. గిల్సు కూడా ఆ ఛాలెంజ్ అక్సెప్ట్ చేసుకుని ఫైటింగ్ స్టార్ట్ చేస్తాడు. ఈ ఫైట్ లో సియాక్డే గెలిస్తే మాత్రమే అందరి ప్రాణాలు సేవ్ అవుతుంది, లేకపోతే అందరి పని అంతే. వీళ్ళిద్దరికి మధ్య ఫైట్ చాలా సీరియస్ గా వెళ్తుంది. కానీ సియాక్డే ఒక చెయ్య ఆల్రెడీ విరిగిపోయి ఉండడం వల్ల అతను సరిగ్గా ఫైట్ చేయలేకపోతాడు. గిల్సు అక్కడితో ఆగకుండా కత్తితో సియాక్డే కాళ్ళలో ఒక కట్ వేసి అతన్ని కిందకి తోసి గట్టిగా కొడతాడు. లాస్ట్ కి వీడు సియాక్డేని పొడవడానికి వెళ్ళినప్పుడు టైం కి యాంగి అతన్ని ఆపుతుంది. తను గిల్సు కత్తి పట్టుకుని అందరినీ బెదిరిస్తుంది. కానీ గిల్సు ఆ అమ్మాయిని ఈజీగా ఓవర్ పవర్ చేస్తాడు. అతను తన మెడ నులిమి తనని చంపేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ ప్లేస్ లో పోలీసులు సైరన్ సౌండ్ వినిపిస్తుంది. హీరో సియూన్ అక్కడికి వచ్చి నేను పోలీసులకి కాల్ చేస్తా, వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు, మీరిక దొరికిపోయారు అని చెప్తాడు. అది విని బుల్లీస్ కూడా కొన్ని సెకండ్స్ లో ఆ ప్లేస్ ని ఖాళీ చేసుకుని పరిగెడతారు. వెంటనే హీరో టైం వేస్ట్ చేయకుండా సూహో ఇంకా బియాంసియా కట్లని విప్పి వాళ్ళని రిలీజ్ చేస్తాడు. తర్వాత వీళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్లిపోవాలి అనుకున్నప్పుడు అక్కడికి మళ్ళీ గిల్సు వస్తాడు. అప్పుడే మనకి తెలుస్తుంది అసలుకి మన హీరో పోలీసులని పిలవలేదు, జస్ట్ తన మొబైల్లో సైరన్ సౌండ్ పెట్టున్నాడు. దాంతో బుల్లీస్ కి ఇంకా మన హీరోస్ కి మధ్య ఒక పెద్ద ఫైట్ స్టార్ట్ అవుతుంది. సూహో కొంతమందిని కొడతాడు. కానీ గిల్సు వాళ్ళు మన హీరోని రౌండప్ చేసి వాడిని గట్టిగా కొడుతూ కత్తితో అతని మొహంలో మార్క్ కూడా వేసేస్తారు. ఇలా సిచ్యువేషన్ కంట్రోల్ తప్పేసరికి గన్ ఫైర్ అయ్యే సౌండ్ వినిపిస్తుంది. ఏంటని చూస్తే ఆ ప్లేస్ కి నిజంగానే పోలీసులు వచ్చేసారు. వాళ్ళు ఎవరిని మూవ్ అవ్వద్దు అంటారు. గిల్సు ఏంటి ఇలా దొరికిపోయానని అతను తన మనిషి అతన్ని పోలీసులపై విసిరి అక్కడి నుంచి పరిగెడతాడు. వీడిని వదిలే ఛాన్సే లేదని హీరో కూడా అతని వెంటే ఫాలో చేసుకుని వెళ్తాడు. రే నువ్వెందుకురా వాడి వెంట వెళ్తున్నావని సూహో గట్టిగా అరుస్తాడు. కానీ మన హీరో వినిపించుకోడు. హీరో ఎలాగోలా గిల్సుని ఆ అమ్యూజ్మెంట్ పార్క్ బయట పట్టుకుని అతనితో ఫైట్ చేస్తాడు. కానీ మన హీరో డైరెక్ట్ ఫైటింగ్ లో వీక్ కదా, సో అతను గిల్సు చేత దెబ్బలు కాస్తాడు. కొంతసేపట్లో అక్కడికి సూహో కూడా వచ్చి మన హీరోకి హెల్ప్ చేసి గిల్సుతో ఫైట్ చేస్తాడు. వీళ్ళిద్దరూ టీమ్ అప్ అవ్వడం వల్ల వీళ్ళు గిల్సుని ఈజీగా ఎదుర్కొంటారు. హీరో చేతికి దొరికిన ఒక రాయితో గిల్సు కాళ్ళలో కొట్టి అతన్ని పట్టుకుంటాడు. గిల్సు దొరికిపోయాడు. మరోపక్క అమ్యూజ్మెంట్ పార్క్ లో ఉన్న సియాక్డే యాంగి సేఫ్టీ కోసం తనని వెంటనే అక్కడి నుంచి పారిపోమని చెప్తాడు. తను కూడా వేరే ఆప్షన్ లెక్క వెళ్తుంది. పోలీసులు సియాక్డేని పట్టుకుంటారు. కట్ చేస్తే ఆ రోజు రాత్రి ఆ ప్లేస్ కి చాలా పోలీస్ ఆఫీసర్స్ వస్తారు. గిల్సు ఇంకా వాటితో లింక్ లో ఉన్న వాళ్ళందరినీ పోలీసులు అరెస్ట్ చేసి కారులో ఎక్కిస్తారు. అలాగే ఇంజూర్ అయిన సూహోని అంబులెన్స్ లో హాస్పిటల్ కి కూడా తీసుకువెళ్తారు. ఆఫీసర్స్ దగ్గర హీరో ఇంకా బియాంసియాక్ రిపోర్ట్ ఇస్తారు. కొంతసేపట్లో ఆ రూమ్ లోకి ఒక లాయర్ వస్తాడు. ఇతను బియాంసియాక్ డాడీ వాళ్ళ లాయర్. అతను పోలీసులతో మాట్లాడి ఈ విషయాన్ని బయటికి తెలియకుండా చేస్తుంటాడు. లాయర్ సియోన్ ఇంకా బియాంసియాక్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ లో మీ ఇద్దరి తప్పు లేదు, సో మీరిద్దరూ ఈ విషయం గురించి ఎవరితోనూ డిస్కస్ చేసుకోవద్దు అంటాడు. తర్వాత అతను సియోన్ ని పంపిస్తాడు. మన హీరో బయటికి వచ్చి యాంగిని కలుస్తాడు. లాయర్ విండోస్ అన్ని క్లోజ్ చేసి బియాంసియాక్ దగ్గర మీ డాడీకి ఈ విషయం తెలిసిపోయింది అంటాడు. ఇది విని బియాంసియాక్ చాలా భయపడతాడు. అప్పుడే మనకి తెలుస్తుంది బియాంసియాక్ డాడీ ఒక పొలిటీషియన్. గిల్సు బియాంసియాక్ ని కిడ్నాప్ చేసినందుకు లాయర్ గిల్సుని కొడతాడు. లాయర్ గిల్సుని పట్టుకుని బియాంసియాక్ దగ్గర నీకు కావాలంటే వీడికి 2 తగిలించని అంటాడు. కానీ వాడు అలా చేయడు, జస్ట్ ఆ రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతాడు. తర్వాత సియోన్ ఇంకా యాంగి
హాస్పిటల్లో అడ్మిట్ అయిన సూహుని చూడడం కోసం వెళ్తారు. సూహు ఆ అమ్మాయిని చూసి రే తనతో నీకేం పనిరా అని అంటే అందుకు యాంగి మన హీరో చేతిని పట్టుకుని మేమిద్దరం డేటింగ్ చేస్తున్నాం, మేము కపుల్స్ అని అంటుంది. హీరో అయితే అందుకు అస్సలు ఒప్పుకోడు, కానీ యాంగి కూడా అతని చెయ్య వదలదు. సూహు మన హీరోని టీస్ చేస్తాడు. తర్వాత వీళ్ళ ముగ్గురు బ్యామ్సాక్ వాళ్ళ తండ్రి వీళ్ళ దేశానికి అసెంబ్లీ మ్యాన్ అని అండ్ అతను ఈ మ్యాటర్ మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అని డిస్కస్ చేస్తారు. అలా కొంచెం సేపు హాస్పిటల్లో టైం స్పెండ్ చేశాక హీరో తనకి టైం అయిపోతుందని చెప్పి అతను తన ఇంటికి వెళ్తాడు. కానీ అక్కడ ఎన్విరాన్మెంట్ మొత్తం ముందులనే చాలా సైలెంట్ గా ఇంకా ఎంటీగా ఉంటుంది. సో హీరోకి తన ఫ్రెండ్స్ తో ఉండడమే బాగుంది అని అనిపించి అతను మళ్ళీ హాస్పిటల్ కి వెళ్తాడు. కానీ ఈసారి వాళ్ళకి చాలా ఇష్టమైన ఫుడ్ కూడా తీసుకుని వెళ్తాడు. సూహో మన హీరోని చూసి షాక్ అవుతాడు. ఇంకా అతను తీసుకువచ్చిన ఫుడ్ ని చూసి మరింత సర్ప్రైజ్ అవుతాడు. వీడే మనల్ని ఇంతలా కేర్ చేసేది అని అతనికి ఏమీ అర్థం కాదు. అండ్ ఇక్కడే మన హీరో కూడా ఫస్ట్ టైం నవ్వుతాడు. మరోపక్క మనకి బ్యామ్సాక్ ఇంట్లో చూపిస్తారు. అతని తండ్రి ఆ అసెంబ్లీ మ్యాన్ ఉన్నాడు కదా, అతను బ్యామ్సాక్ పైన చాలా కోపంగా ఉన్నాడు. అతను గోల్ఫ్ బ్యాట్ తీసుకుని నిన్ను అడాప్ట్ చేసింది నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అని చెప్పి ఆ స్టిక్ తోనే బ్యామ్సాక్ ని కనికరం లేకుండా చాలా ఘోరంగా కొడతాడు. ఎందుకంటే బ్యామ్సాక్ రౌడీలతో తిరగడం వల్ల అతని రెప్యుటేషన్ పాడవుతుంది అనేది అతని ప్రాబ్లం. ఆ గొడవ తర్వాత నెక్స్ట్ రోజు ఉదయం అందరూ ఎప్పట్లా మళ్ళీ స్కూల్ కి వెళ్తారు. కానీ క్లాస్ లో పిల్లలందరూ వీళ్ళ గురించే మాట్లాడుతుంటారు. కొంతమంది బ్యామ్సాక్ దగ్గరికి వచ్చి ఆ బుల్లీస్ ని ఇంకా గిల్స్ ని మీరు పోలీసులకి పట్టించారా ఎలా అని అడుగుతుంటారు. ఇంకా బుల్లీస్ సంగతికి వస్తే వాళ్ళు మన హీరోస్ ని చూసి భయపడతారు. మిగతా వాళ్ళకి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇవ్వకుండా వాళ్ళు అలా సైలెంట్ అయిపోతారు. క్లాస్ లో హీరో సూహో ఇంకా బ్యామ్సాక్ ఇంకా క్లోజ్ అవుతారు. లంచ్ టైమ్ లో వీళ్ళ ముగ్గురు కలిసి కూర్చుంటారు. చాలా జాలీగా ఉంటారు. బ్యామ్సాక్ తన తండ్రి చేసే అబ్యూస్ గురించి వీళ్ళ దగ్గర అస్సలు చెప్పడు. వీళ్ళ కాన్వర్సేషన్ లో హీరో వాళ్ళ దగ్గర చెప్తాడు, అదేంటంటే యాంగి ఉన్నది కదా, ఆ అమ్మాయికి ఫ్యామిలీ అంటూ ఎవ్వరూ లేరంట. గిల్స్ నెట్వర్క్ లేకపోవడం వల్ల తను ఇప్పుడు ఒంటరిగానే ఉంది. సో తను కూడా ఇక పైన మన గ్యాంగ్ లో జాయిన్ అవబోతుంది అని చెప్పి సూహో దగ్గర మీ ఇంట్లో తను స్టే చేయొచ్చా అని అడుగుతాడు. అందుకు సూహో ఒప్పుకున్నా నేను ఆ అమ్మాయి దగ్గర పర్సనల్ గా అడగాలి అంటాడు. సూహో యాంగితో మాట్లాడతాడు, తన స్టేకి ఒప్పుకుంటాడు. అలాగే అతను ఆ అమ్మాయికి అతను వర్క్ చేస్తున్న రెస్టారెంట్ లో ఒక జాబ్ కూడా ఇప్పిస్తాడు. కానీ ఆ అమ్మాయి వచ్చిన తర్వాత బ్యామ్సాక్ కొంచెం ఒంటరైపోతాడు. తన బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు ఇప్పుడు యాంగితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నట్టు అతనికి అనిపిస్తుంది. అందులోనూ యాంగి వీటిని అస్సలు పట్టించుకోకపోవడం వల్ల అతను చాలా ఇరిటేట్ అవుతాడు. వాడు చాలా లోన్లీగా ఫీల్ అవుతాడు. ఒకరోజు బ్యామ్సాక్ తన ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళాలి అని రెడీ అవుతాడు. అతను సూహో సోషల్ మీడియాలో అతను యాంగితో తీసుకున్న సెల్ఫీస్ ని చూసి వాడు కొంచెం జెలస్ అవుతాడు. తన ఫ్రెండ్ ఇప్పుడు తనకంటే ఈ కొత్త ఫ్రెండ్ తో మంచి ఫ్రెండ్ అయిపోయాడు. వీళ్ళొకసారి రెస్టారెంట్ కి వెళ్తున్నప్పుడు సూహో ఇంకా యాంగి చాలా క్లోజ్ గా మాట్లాడుతూ వాళ్ళు ముందే వెళ్లి పక్క పక్కన కూర్చుంటారు. బ్యామ్సాక్ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళడు, అతను దూరంలో కూర్చుని ఉంటాడు. సుయూన్ వచ్చాక అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. బ్యామ్సాక్ ని ఆ టైంలో వాళ్ళు మర్చిపోయి ఉంటారు. అది అతన్ని చాలా హర్ట్ చేస్తుంది. తర్వాత వీళ్ళంతా ఒక రోజు కరోకేకి వెళ్తారు. అండ్ అక్కడ కూడా ఫ్రెండ్స్ అందరూ పాటలు పాడుతూ హ్యాపీగా ఉన్నప్పుడు బ్యామ్సాక్ మాత్రం కూల్ డ్రింక్స్ కొనడం కోసం బయటికి వెళ్ళిపోతాడు. అతను డ్రింక్స్ కొనుక్కొని తిరిగి వస్తున్నప్పుడు బ్యామ్సాక్ తన పాత స్కూల్ బుల్లీస్ ని చూస్తాడు. వీడికి చాలా భయం వేసి వాళ్ళని అవాయిడ్ చేసేస్తాడు. తర్వాత అతను మళ్ళీ తన ఫ్రెండ్స్ ఉన్న రూమ్ లోకి వచ్చాక యాంగి తన మొబైల్లో ఎవరితోనో మాట్లాడని వచ్చేసి వాడు చాలా కోపంగా ఫోన్ లాక్కుంటాడు. అప్పుడు సూహో ఇంకా మన హీరో బ్యామ్సాక్ ని కామ్ చేస్తారు. అయినా యాంగి చాలా కోపపడి అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు సూహో తనని కామ్ చేయడం కోసం అతను కూడా తన వెంటే వెళ్ళిపోతాడు. అండ్ సరిగ్గా ఇదే సమయంలో బ్యామ్సాక్ ఒక పాత స్కూల్ బుల్లీస్ ఆ కరోకీ రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని వచ్చి బ్యామ్సాక్ ని చూస్తారు. మన హీరోకి వాళ్ళంటే ఎవరో తెలియదు. అతను వాళ్ళని భయపెట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ నెక్స్ట్ రోజు క్లాస్ లో బుల్లీస్ బ్యామ్సాక్ ని చాలా ఇరిటేట్ చేస్తుంటారు. వీడికి చాలా కోపం వస్తుంది. ఆ కోపంలో వాళ్ళ దగ్గరికి వెళ్లి చాలా గట్టిగా అరుపులు చేసి వాళ్ళపైన గోల చేస్తాడు. అయినా బుల్లీస్ వీడిని చూసి జస్ట్ నవ్వుతారు. బ్యామ్సాక్ కి ఇలాంటి బుల్లీస్ అంటే అసలు నచ్చదు. అందువల్ల అతను వీళ్ళు చేసే టార్చర్ కి పిచ్చి పట్టినట్టు అయిపోతాడు. వెంటనే హీరో ఇంకా సూహో వచ్చి బ్యామ్సాక్ ని ఆపుతారు. కానీ వాడు సూహో తన పైన చేయి వేసినప్పుడు తన ఫ్రస్ట్రేషన్ ని చూపిస్తాడు. నువ్వు నాకు దూరంగా ఉండు అని చెప్పి బ్యామ్సాక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బ్యామ్సాక్ ఇలా ప్రవర్తించడానికి కారణం క్లాస్ లో ఉన్న బుల్లీస్ మాత్రం కాదు, అతని పాత స్కూల్ బుల్లీస్ కూడా బ్యామ్సాక్ కి చాలా సార్లు ఫోన్ చేస్తారు. వాళ్ళింతకు ముందు పెట్టిన ట్రామా వల్ల బ్యామ్సాక్ ఆ కాల్ ని లిఫ్ట్ చేయడు. అన్నిటినీ మర్చిపోవడం కోసం తన మొబైల్ ని స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు. బ్యామ్సాక్ నెక్స్ట్ కొన్ని రోజులకి సరిగ్గా స్కూల్ కి కూడా వెళ్ళడు. సో వాడికి ఏమైందో చూడడం కోసం హీరో ఇంకా సూహో బ్యామ్సాక్ ఇంటికి వెళ్తారు. అతని ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది అండ్ దాన్ని వీళ్ళిద్దరూ చాలా ఆశ్చర్యంతో చూస్తారు. అప్పుడే బ్యామ్సాక్ తన రియల్ స్టోరీ చెప్తాడు. అదేంటంటే బ్యామ్సాక్ వాళ్ళ నాన్న తన రియల్ ఫాదర్ కాదని, యాజ్ ఎ పొలిటీషియన్ గా తన పబ్లిక్ ఇమేజ్ పెంచుకోవడం కోసం అతను బ్యామ్సాక్ ని అడాప్ట్ చేసుకున్నాడని,
అలాగే అతను బ్యామ్సుక్ ని ఎక్కువ కేర్ చేసి చూడ్డు అని చెప్తాడు. తర్వాత బ్యామ్సుక్ అతని ఇప్పుడంతా స్కూల్ కి ఎందుకు సరిగ్గా రావట్లేదో ఆ రీజన్ కూడా చెప్తాడు. అతని పాత స్కూల్లో బుల్లీస్ అతన్ని చాలా టార్చర్ చేసేవాళ్ళని, వాళ్ళతన్ని ప్రతిరోజు బోరు కొట్టేటప్పుడల్లా కొట్టడం వల్లే బ్యామ్సుక్ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడం కోసం ఆ స్కూల్ నుంచి ఈ స్కూల్ కి ట్రాన్స్ఫర్ అయి వచ్చాను అని చెప్పి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కాల్ చేస్తున్నారు అని బాధపడతాడు. సో హీరో ఇంకా సుహో వాళ్ళ ఫ్రెండ్ ఎంత మెంటలీ డిస్టర్బ్డ్ అయిన స్టేట్ లో ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకుని అతనికి ఈ విషయంలో సహాయం చేయాలి అని నిర్ణయిస్తారు. వీళ్ళ ముగ్గురు ఆ బుల్లీస్ ని వెతుకుతూ మళ్ళీ ఆ కరోకీకి వెళ్తారు. వీళ్ళ ప్లాన్ సింపుల్, ఆ బుల్లీస్ ని బెదిరించి వాళ్ళ చేత బ్యామ్సుక్ కి సారీ చెప్పించాలి. ప్లాన్ చేసినట్టే వీళ్ళు ఆ ప్లేస్ లో ఆ బుల్లీస్ ని కనిపెట్టిస్తారు. సుహో ఆ బుల్లీస్ లో లీడర్ దగ్గర బ్యామ్సుక్ కి సారీ చెప్పు అని వార్నింగ్ ఇస్తాడు. వాడు కూడా భయపడి బ్యామ్సుక్ కి సారీ చెప్పి అక్కడితో ఆగకుండా అతన్ని ఛాలెంజ్ చేసినట్టు మరీ మాట్లాడతాడు. దాంతో బ్యామ్సుక్ కి కోపం వచ్చి ఆ బుల్లీని కొడతాడు. వాడు కూడా రిటర్న్ కొడతాడు. కోపంలో బ్యామ్సుక్ మైక్ పట్టుకుని వాడిపైన గట్టిగా దాడి చేయడం కోసం వెళ్ళినప్పుడు సుహో అతన్ని ఆపేస్తాడు. అతను బ్యామ్సుక్ ని దూరం తెచ్చి మనం ఇక్కడికి వచ్చినది వాడి చేత సారీ చెప్పించడం కోసం, రివెంజ్ తీసుకోవడం కోసం కాదు అంటాడు. కరోకే రూమ్ లో ఉన్న బుల్లీస్ కూడా బ్యామ్సుక్ వాళ్ళపైన దాడి చేయడానికి ప్రయత్నించడం చూసి ఆశ్చర్యపోయి ఉంటారు. అప్పుడు హీరో వాళ్ళ దగ్గర ఇకపైన మీరు అతనికి ప్రాబ్లమ్స్ ఇవ్వకండి, అతనికి కాల్ చేయకండి అంటాడు. బయట బ్యామ్సుక్ సుహో పైన చాలా కోపంగా అరుస్తాడు. నన్నెందుకు నువ్వు ఆపావు? వాళ్ళు నన్ను ఎంతలా టార్చర్ చేస్తారో నీకు తెలియదు. నువ్వు నన్ను నీ ఇష్టానికి నేనేదో నీ మనిషిలా కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నావు, ఇక పైన అలా చేయకు అని గొడవ పడతాడు. అందుకు సుహో ఎందుకు ఇలా అంతా మాట్లాడుతున్నావు? నిన్ను ఎప్పుడు అలా చూసింది లేదు. నేను నీకు ఎన్నిసార్లు హెల్ప్ చేస్తున్నాను అని పాస్ట్ లో జరిగిందంతా చెప్పి ఇప్పుడు కూడా నేను నీకు హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను అని చెప్తాడు. అయినా అందుకు బ్యామ్సుక్ ఇప్పుడు ఎందుకు అదంతా చెప్తున్నావు? నీకేంటి డబ్బు కావాలా అని అడిగినప్పుడు సుహో ఈసారి టెన్షన్ అవుతాడు. వీళ్ళిద్దరికి మధ్య ఈ ప్రాబ్లం ఇంకా పెద్దదయ్యే లోపు హీరో మధ్యలోకి వచ్చి వాళ్ళని ఆపుతాడు. బ్యామ్సుక్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. హీరో వాడిని ఆపి నేను కూడా నీతో పాటు వస్తాను అంటాడు. కానీ బ్యామ్సుక్ ఒప్పుకోకుండా లోన్లీగా ఉండడానికి ఇష్టపడతాడు. అతను నైట్ టైం ఇంటికి ఒంటరిగా వెళ్తూ ఉన్నప్పుడు అతనికి మళ్ళీ తన పాత స్కూల్ బుల్లీస్ కాల్ చేస్తూ ఉంటారు. బ్యామ్సుక్ వాళ్ళపైన చేస్తారు కదా, కాబట్టి వాళ్ళు ఇతన్ని వదలరు. అదే సమయంలో బ్యామ్సుక్ ఆపోజిట్ లో తన క్లాస్మేట్ బుల్లీస్ ని చూస్తాడు. బ్యామ్సుక్ ఒక లొకేషన్ ని కనిపెట్టి అప్పుడే అక్కడికి తన పాత స్కూల్ బుల్లీస్ కూడా వస్తారు. కానీ వాళ్ళు ఇతన్ని ఏదో చేసేలోపు తన క్లాస్మేట్ బుల్లీస్ బ్యామ్సుక్ యొక్క పాత స్కూల్ బుల్లీస్ ని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఆ పిల్లలందరూ పెద్ద స్కూల్ కి చెందిన వాళ్ళు కనుక వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం కోసం క్లాస్మేట్స్ ఆ బుల్లీస్ ని పార్కింగ్ లాట్ కి తీసుకుని వెళ్లి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమని బెదిరించి వాళ్ళని కొట్టి మనీ తీసుకుంటారు. బ్యామ్సుక్ కూడా అక్కడే ఉంటాడు. అతనికి చాలా కోపం వచ్చి ఆ పాత స్కూల్ బుల్లీ లీడర్ ని పిచ్చి పెట్టినట్టు కొడతాడు. వాడు ఇప్పటి వరకు తనని ఎంతలా టార్చర్ పెట్టున్నాడో ఆ కసి తీరే వరకు బ్యామ్సుక్ వాడిని తంతాడు. వీడి ఈ అగ్రెసివ్ బిహేవియర్ చూసి తన క్లాస్మేట్స్ నవ్వుతారు. తర్వాత బ్యామ్సుక్ ఆ క్లాస్మేట్ బుల్లీస్ తో జట్టవుతాడు. వాళ్ళందరితో పాటు ఫ్రెండ్ అయి వాళ్ళతో డ్రింక్స్ చేయడం కోసం క్లబ్ కి వెళ్తాడు. బ్యామ్సుక్ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి కదా, సో అతను అందరి కోసం పే చేస్తాడు. ఇందువల్ల మిగతా బుల్లీస్ అందరూ బ్యామ్సుక్ కి రెస్పెక్ట్ ఇస్తారు. వాడు కూడా ఈ చెడ్డ వాళ్ళ మధ్య చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాడు. ఇన్స్టాగ్రామ్ లో ఆ బుల్లీస్ అందరినీ అతను ఫాలో అవుతాడు. కానీ సుహోని మాత్రం అన్ఫాలో చేయాలి అని డిసైడ్ అవుతాడు. ఎందుకంటే సుహో ఇన్ని రోజులైనా ఇప్పటికీ బ్యామ్సుక్ ని ఫాలో బ్యాక్ చేయలేదు. ఆ నెక్స్ట్ రోజు ఉదయం బ్యామ్సుక్ స్కూల్ కి వెళ్తాడు. ఎప్పుడు టైంకి వచ్చిన వాడు ఈ రోజు లేట్ గా వస్తాడు. అలాగే అతను హీరో ఇంకా సుహోని కంప్లీట్ గా ఇగ్నోర్ చేసి లాస్ట్ రోలో ఉన్న బుల్లీస్ దగ్గరికి వెళ్లి వాళ్ళతో పాటు మాట్లాడతాడు. ల్యాబ్ లో సుహో బ్యామ్సుక్ గురించి అడుగుతాడు. కానీ అతను బుల్లీస్ తో ఉన్నాడు అని తెలుస్తుంది. వాడు ఎలా ఒక్క రోజులోనే ఇలా కంప్లీట్ గా మారిపోయాడు, వాళ్ళతో ఎలా ఫ్రెండ్ అయ్యాడు అని వీళ్ళకి అనుమానం కలుగుతుంది. హీరో బ్యామ్సుక్ ని ఒంటరిగా మీట్ అయి అతని దగ్గర నీకేమైంది అని అడుగుతాడు. ముందు వాడు ఏం చెప్పకపోయినా తర్వాత సుహో ఇలా తనని కంట్రోల్ చేస్తున్నట్టు అనిపిస్తుందని మొత్తం చెప్పి నా కొత్త ఫ్రెండ్స్ నన్ను అలా కాకుండా మంచిగా ట్రీట్ చేస్తున్నారు అని చెప్పి వెళ్ళిపోతాడు. అలాగే ఆ రోజు రాత్రి బ్యామ్సుక్ మళ్ళీ బుల్లీస్ తో పాటు క్లబ్ కి వెళ్తాడు. ఈసారి క్లబ్ కి యాంగ్ బెన్ ఇంకా ఇంకొంతమంది కొత్త వాళ్ళు వచ్చుంటారు. వాళ్ళలో ఒక అతని పేరు క్యాంగ్. వాడు ఒక UFC ఫైటర్. యాంగ్ బెన్ వాడిని బ్యామ్సుక్ కి పరిచయం చేస్తాడు. క్యాంగ్ కూడా చాలా బాగా ఫైట్ చేస్తాడు అండ్ తన ఫైటింగ్ వీడియోస్ అన్నిటిని ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తాడు. ఇంకో పక్క మన హీరో సియున్ కి సుహో ట్రైనింగ్ ఇస్తుంటాడు. వాడు ఫిజికల్ యాక్టివిటీస్ లో చాలా వీక్ కదా, కాబట్టి స్టార్స్ ఎక్కి దిగమంటాడు. అలాగే ఫుడ్ డెలివరీ చేసి డబ్బులు ఎలా సంపాదించాలో వాటిని కూడా నేర్పిస్తాడు. వీళ్ళిద్దరూ ఇలా చాలా టైం స్పెండ్ చేస్తారు. అప్పుడు హీరో సుహో దగ్గర బ్యామ్సుక్ గురించి మాట్లాడతాడు. ఖచ్చితంగా బుల్లీస్ వాడి దగ్గర ఉన్న డబ్బు కోసమే వాడితో అంత క్లోజ్ గా ఉన్నట్టు నటిస్తున్నారు. మనం అతన్ని వార్న్ చేయాలి అని అతను చెప్పినప్పుడు సుహో నాకు అలా ఏమనిపించట్లేదు, ఆ బుల్లీస్ అతన్ని డబ్బు కోసం యూజ్ చేసుకుంటున్నా వాళ్ళతన్ని నిజమైన ఫ్రెండ్లని చూస్తున్నారు. వాడికి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా హెల్ప్ చేస్తున్నారు. అతను కూడా వాళ్ళతో హ్యాపీగానే ఉన్నాడు. సో మనం అతని గురించి ఎక్కువ ఆలోచించొద్దు అని చెప్తాడు.
ఆ నెక్స్ట్ కొన్ని రోజులకి బ్యామ్స్యూక్ ఆ బుల్లీస్ తో మరింత క్లోజ్ అవుతాడు. అతను వాళ్ళు చేసే తప్పు పనులన్నిటినీ చేస్తాడు. వాడు కూడా ఒక బుల్లీలాని మారిపోతాడు. ఇది మన హీరోకి నచ్చదు, ఎందుకంటే అతనికి తెలుసు బ్యామ్సూక్ అలాంటి వాడు కాదని. హీరో ఒకసారి బుల్లీస్ ని కలిసి వాళ్ళ దగ్గర మీరు బ్యామ్సూక్ ని చెడగొట్టకండి, అలాగే అతన్ని డబ్బు కోసం యూజ్ చేసుకోకండి అని చెప్తాడు. అందుకు వాళ్ళు మేము అతన్ని అస్సలు ఫోర్స్ చేయట్లేదు, బ్యామ్స్యూక్ ఏవైతే చేస్తున్నాడో వాటిని అతను తన ఇష్టం మీదే చేస్తున్నాడు అంటారు. ఒకరోజు లంచ్ టైంలో క్యాంటీన్ లో పిల్లలందరూ లైన్ లో నిల్చుని ఉంటారు. అప్పుడు అక్కడికి బ్యామ్స్యూక్ ఇంకా బుల్లీస్ వచ్చి వాళ్ళు లైన్ బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తారు. సుహో వాళ్ళని లైన్ ఫాలో చేసుకుని వెళ్ళమని వార్నింగ్ ఇస్తాడు. బుల్లీస్ కి ఇంకా సుహోకి మధ్య గొడవైనప్పుడు సుహో వాళ్ళలో ఒక అతన్ని విసిరి కొడతాడు. బ్యామ్స్యూక్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం కోసం వచ్చినప్పుడు సుహో వాడిని కూడా గట్టిగా తోస్తాడు. హీరో సుహోని కామామంటాడు. సుహోని ఈ క్లాస్ లో ఎవరు ఎదిరించలేరు కనుక బుల్లీస్ కూడా సైలెంట్ అయిపోతారు. బ్యామ్స్యూక్ కి చాలా అవమానంగా ఉంటుంది. అతను చాలా కోపంలో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ ఒక్క ఇన్సిడెంట్ ఇప్పుడు వీళ్ళిద్దరిని శత్రువులు చేసింది. స్కూల్ నుంచి బయటకు వస్తున్నప్పుడు బ్యామ్స్యూక్ తన కొత్త ఫ్రెండ్స్ దగ్గర మనం సుహోని కొట్టాలి, వాడిని కొట్టే అంత స్ట్రాంగ్ అయిన వాడు ఎవడైనా ఉన్నాడా అని అడుగుతాడు. అందుకు ఆ బుల్లీస్ క్యాంగ్ గురించి చెప్పి అతని ఫైటింగ్ వీడియోస్ ని బ్యామ్స్యూక్ కి చూపిస్తారు. క్యాంగ్ ఫైటింగ్ స్కిల్స్ చూసి ఇంప్రెస్ అయిన బ్యామ్స్యూక్ వెంటనే అతన్ని మీట్ అవుతాడు. అతను వాడి దగ్గర నువ్వు సుహోని కొడితే నీకు ₹1,00,000 ఇస్తాను అని ఆఫర్ చేస్తాడు. అంత డబ్బులా అని క్యాంగ్ కూడా వెంటనే ఆఫర్ ని అక్సెప్ట్ చేసుకుంటాడు. అందులోనూ బ్యామ్స్యూక్ సుహోని కొట్టడం కోసం ఒక డేట్ కూడా ఫిక్స్ చేస్తాడు. ఆ డేట్ మరేంటో కాదు, సుహో యొక్క బర్త్డే. ఫ్రెండ్ బర్త్డే రోజే అతన్ని కొట్టే అంత సాడిస్ట్ గా మారిపోయాడు వీడు. ఈ బుల్లీస్ కి కూడా సుహో అంటే అసలు నచ్చదు కదా, కాబట్టి వాళ్ళు ఫైట్ రోజు వాడు ఖచ్చితంగా ఓడిపోవాలి అని సుహోని ఇంజూర్ చేయడం కోసం దొంగతనంగా వెళ్లి అతని బైక్ లో బ్రేక్స్ ని కట్ చేసేస్తారు. పాపం సుహో వీళ్ళ బ్రేక్స్ కట్ చేస్తారు అనే విషయం తెలియక అతని ఎప్పట్లా తన డెలివరీ వర్క్ కి వెళ్తాడు. బ్రేక్లు వేస్తే బండి ఆగదు. సుహో ఆ బైక్ కంట్రోల్ తప్పి యాక్సిడెంట్ అయి కింద పడిపోతాడు. అతనికి చాలా దెబ్బలు తగులుతాయి. ఆ నెక్స్ట్ రోజు సుహో స్కూల్ కి వస్తాడు. అతను సరిగ్గా నడవలేకపోతుంటాడు. బ్యామ్స్యూక్ అతన్ని చూస్తాడు. ఇది ఖచ్చితంగా బ్యామ్స్యూక్ పని అయి ఉంటుంది అని సుహోకి అర్థమవుతుంది. కానీ అతను దీని గురించి ఏం మాట్లాడుకోడు. హీరో దగ్గర కూడా బండిలో బ్రేక్స్ కట్ చేసేసారు అనే విషయం చెప్పక జస్ట్ యాక్సిడెంట్ అయ్యింది అంటాడు. తర్వాత సాటర్డే వస్తుంది. ఈ రోజే సుహో బర్త్డే. సియూన్ మరియు యాంగి వాళ్ళ ఫ్రెండ్ ని సర్ప్రైజ్ చేయడం కోసం వాళ్ళు చాలా డెకరేషన్స్ ఇంకా అరేంజ్మెంట్స్ చేస్తారు. వీళ్ళు ఇక్కడ ఈ అరేంజ్మెంట్స్ చేస్తుంటే మరోపక్క బ్యామ్స్యూక్ ఫైట్ కి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నిటినీ చేసి సుహోకి కాల్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ వాడు ఫోన్ లిఫ్ట్ చేయడు. కాబట్టి బ్యామ్స్యూక్ ఇలా అయితే పనవదని అతను ఇంకా చెడుగా ఆలోచించి అతను యాంగికి మెసేజ్ పంపిస్తాడు. నా దగ్గర సుహోకి ఇవ్వడం కోసం ఒక గిఫ్ట్ ఉంది, నేను అతన్ని సర్ప్రైజ్ చేయాలి అనుకుంటున్నాను, సో నన్ను వచ్చి మీట్ అవ్వు, అండ్ ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పుకోకు అని చెప్పుంటాడు. సరే అని యాంగి బ్యామ్స్యూక్ ని కలవడం కోసం షాపింగ్ కి వెళ్తున్నాను అని అబద్ధం చెప్పి వెళ్తుంది. యాంగి బ్యామ్స్యూక్ చెప్పిన ప్లేస్ కి వచ్చి అతన్ని మీట్ అయి మాట్లాడుతుంది. వాడు కూడా తనతో చాలా మంచిగా మాట్లాడతాడు. యాంగి బ్యామ్స్యూక్ దగ్గర సుహోతో మళ్ళీ కలిసిపోమని అడుగుతుంది. కానీ వాడు వినడు. పక్కనే బుల్లీస్ వెయిట్ చేస్తుంటారు. వాళ్ళంతా కలిసి తనని కిడ్నాప్ చేసేస్తారు. ఇక్కడ సుహో ఇంకా మన హీరో మాత్రం ఒంటరిగా ఉంటారు. వాళ్ళు యాంగి కోసం వెయిట్ చేస్తుంటారు. అప్పుడు సియూన్ సుహో ఫోన్ తీసినప్పుడు అందులో అతను బ్యామ్స్యూక్ దగ్గర నుంచి మెసేజెస్ వచ్చున్నాయి అనే విషయాన్ని నోట్ చేస్తాడు. హీరో ఆ మెసేజ్ ఓపెన్ చేసి చూస్తే అందులో బ్యామ్స్యూక్ యాంగి ఫోటో పెట్టి త్వరగా ఈ ప్లేస్ కి వచ్చి నన్ను మీట్ అవ్వు, లేదంటే నీ ఇష్టం అని బ్లాక్మెయిల్ చేస్తుంటాడు. హీరో ఆ మెసేజ్ చూసి సుహోకి విషయం చెప్పకుండా తను ఒక్కడే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. సియూన్ బ్యామ్స్యూక్ ఇచ్చిన అడ్రస్ ని చేరుకుంటాడు. అది ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్. హీరో ఆ బుల్లీస్ ని ఎదుర్కోవడం కోసం అతను ఒక రెంచితో వచ్చుంటాడు. అందరూ అతన్ని చూసి ఫ్రస్ట్రేట్ అవుతాడు, వీటిని ఎవరు పిలిచింది అని. హీరో యాంగిని చూడగానే తనని పారిపోమని చెప్పి పోలీసులకి కాల్ చేయమని అంటాడు. తర్వాత హీరోకి ఇంకా బుల్లీస్ కి మధ్య ఒక భయంకరమైన ఫైట్ జరుగుతుంది. యాజ్ యూజువల్ సియూన్ తన షార్ప్ మైండ్ ని యూజ్ చేసుకొని ఆ ప్లేస్ లో ఉన్న చిన్న చిన్న వస్తువులతో ఎనిమీస్ ని డిస్ట్రాక్ట్ చేసి కొడతాడు. యాంగ్ బెన్ మన హీరోని కొట్టడానికి ట్రై చేసినా వాడు అసలు టచ్ కూడా చేయలేకపోతాడు. ఫైట్ లో హీరో రెంచి వదిలేసి కింద పడ్డ ఒక ఐరన్ బార్ తీసుకుంటాడు. అప్పుడు అక్కడికి క్యాంగ్ వస్తాడు. సియూన్ అతన్ని కొట్టడానికి ట్రై చేస్తాడు. కానీ క్యాంగ్ చాలా ఫాస్ట్ గా సియూన్ యొక్క అటాక్స్ దగ్గర నుంచి తప్పించుకొని అతన్ని బాగా కొడతాడు. హీరో కింద పడిపోతాడు. ఈ ఛాన్స్ ని యూజ్ చేసుకుని యాంగ్ బెన్ కింద పడ్డ ఐరన్ బార్ ని తీసుకుని హీరోని కొట్టడం కోసం వెళ్ళినప్పుడు బ్యామ్స్యూక్ అతన్ని ఆపి సియూన్ ఏ తప్పు చేయలేదు, అతన్ని వదిలేయండి అంటాడు. కానీ యాంగ్ బెన్ కి పాత కక్ష ఉంది కదా, కాబట్టి అతను బ్యామ్స్యూక్ మాట వినకుండా హీరోని ఐరన్ బార్ తో గట్టిగా కొడతాడు. బ్యామ్స్యూక్ ఇది చూడలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇలా వాళ్ళు సియూన్ ని బాగా కొట్టాక క్యాంగ్ బ్యామ్స్యూక్ దగ్గరికి వచ్చి తన పేమెంట్ ని అడుగుతాడు. బ్యామ్స్యూక్ చాలా కోపం అవుతాడు. అదే సమయంలో పోలీసుల సైరన్ వినిపిస్తుంది. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్లేస్ ని ఖాళీ చేసి మన హీరోని అక్కడే వదిలేసి పారిపోతారు.
కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో సియున్ ని అంబులెన్స్ ఎక్కించి హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. యాంగి పోలీసులకి ఏం జరిగిందో రిపోర్ట్ ఇస్తూ ఉంటుంది. కానీ ఆ సమయంలో మన హీరో లేచి అక్కడ ఎవరూ లేరు, నేను ఒక్కడనే ఉన్నాను, తెలియక కింద పడిపోయాను అని అబద్ధం చెప్తాడు. హీరో ఈ ప్రాబ్లం పెద్దది చేయకూడదు అని ఆలోచించి సుహో దగ్గర కూడా ఈ విషయాన్ని దాచాలి అని నిర్ణయిస్తాడు. ఇంకో పక్క సుహోని చూపిస్తే అతను బర్త్డే రోజు ఒంటరిగా నిద్రలేస్తాడు. తన ఫ్రెండ్స్ ఏమైపోయారో ఎటు వెళ్లారో ఏం ఇతనికి తెలియదు. కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదు. హాస్పిటల్లో హీరో తన చైల్డ్హుడ్ మెమరీస్ ని గుర్తు చేసుకుంటాడు. సియున్ పేరెంట్స్ తన కోసమే ఎప్పుడు గొడవ పడేవారు. అతని తండ్రి కొడుకుని కండమే పెద్ద తప్పు అన్నట్టు కూడా చెప్పుంటాడు. అండ్ అందువల్లే సియున్ అప్పటి నుంచి ఎవ్వరిని నమ్మట్లేదు. ఇప్పుడు కూడా హాస్పిటల్ కి వచ్చిన తన తండ్రితో గొడవ పడతాడు. మీరు ఎప్పుడు నన్ను క్యార్ చేసింది లేదు అంటాడు. ఇంకో పక్క బ్యామ్సాక్ ని చూపిస్తే వాడు కూడా ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా చాలా అప్సెట్ గా ఉంటాడు. అతను చేసిన తప్పు మొత్తాన్ని వాడు ఇప్పుడే రియలైజ్ చేస్తున్నాడు. బ్యామ్సాక్ వాళ్ళ డాడీ వీడు ఈ స్కూల్లో ఉంటే ఖచ్చితంగా తన రెప్యుటేషన్ పాడవుతుందని అతను బ్యామ్సాక్ ని ఫిలిపైన్స్ కి పంపించాలి అని డిసైడ్ అవుతాడు. ఇంకా సుహో సంగతికి వస్తే అతను నెక్స్ట్ రోజు స్కూల్ కి వస్తాడు. కానీ మన హీరో ఆ రోజు అబ్సెంట్ అవ్వడం వల్ల అతనికి ఏమైందో అని ఆలోచిస్తాడు. అండ్ ఆ రోజు బ్యామ్సుక్ కూడా స్కూల్ కి వచ్చిండడు. సుహో మన హీరోకి ఎన్నిసార్లు కాల్ చేసినా అతను లిఫ్ట్ చేయడు కనుక అతను నీకేమైంది, ఎందుకు స్కూల్ కి రాలేదు అని మెసేజ్ పెడతాడు. అందుకు మన హీరో ఫ్యామిలీ రీజన్స్ అని అబద్ధం చెప్తాడు. స్కూల్ అయిపోయాక సుహో యాంగితో వెళ్లి మాట్లాడతాడు. నువ్వెందుకు ఆ రోజు బర్త్డే పార్టీకి రాలేదు అని అడుగుతాడు. కానీ తను దానికి సరైన రెస్పాన్స్ ఇవ్వదు, జస్ట్ సారీ చెప్తుంది. సుహో డైరెక్ట్ గా హీరో ఇంటికే వెళ్తాడు. కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. సో ఏదో తప్పు జరుగుతుంది అని సుహోకి అర్థమవుతుంది. అతను ఆన్సర్స్ కోసం క్లాస్ లో బుల్లీస్ ని కలిసి వాళ్ళ దగ్గర బ్యామ్సుక్ కి ఏమైందో అడుగుతాడు. అయినా వాళ్ళు కూడా అందుకు రెస్పాన్స్ చేయరు. వాళ్ళేదో నిజం దాస్తున్నారని సుహో రూఫ్ టాప్ లో వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా కొట్టి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పమని అడుగుతాడు. దాంతో వేరే ఆప్షన్ లేక వాళ్ళు కూడా నీ బర్త్డే రోజు బ్యామ్సుక్ యాంగిని కిడ్నాప్ చేసి నిన్ను రమ్మని పిలిచాడని, కానీ ఆ రోజు నీ బదులుగా హీరో వచ్చి దెబ్బలు కాశాడు అని మొత్తం చెప్తారు. సో వెంటనే సుహో యాంగిని వెళ్లి మీట్ అయి హీరోని ఏ హాస్పిటల్లో అడ్మిట్ చేశారో ఆ డీటెయిల్స్ చెప్పమని అడుగుతాడు. అందుకు తను ఈ రోజు అతన్ని డిశ్చార్జ్ చేసేస్తారు. సో ఈవినింగ్ అతని ఇంటికి వెళ్లి మీట్ అవ్వమంటుంది. సుహో కూడా వెళ్లి హీరోని కలుస్తాడు. వాడు అసలు డోర్ కూడా తెరవడు. హీరో తన చేతి గాయాలని సుహో దగ్గర నుంచి దాస్తాడు. అండ్ ఈ విషయాన్ని నువ్వు చూసిన సుహో నాకు నిజం మొత్తం తెలుసు అనే విషయాన్ని చెప్పకుండా జస్ట్ మన హీరో దగ్గర ఆయనంత త్వరగా స్కూల్ కి రా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక్కడ బ్యామ్సుక్ తండ్రి ఇంటికి వచ్చి తన కొడుకు చేసిన పనులు తెలుసుకుని అతన్ని గట్టిగా కొడతాడు. దీంతో బ్యామ్సుక్ ఇంటి నుంచి పారిపోతాడు. అతను ఒక టాక్సీ తీసుకుని వెళ్తున్నప్పుడు అతనికి సుహో దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది. నువ్వు దొరికితే నేను చంపేస్తా అని అతను వార్నింగ్ ఇచ్చుంటాడు. అట్ ప్రెసెంట్ సుహో యాంగ్బిన్ ని పట్టుకొని అతన్ని కొట్టి టార్చర్ చేస్తూ బ్యామ్సుక్ గురించి అడుగుతుంటాడు. అదే సమయంలో అతనికి వాడి దగ్గర నుంచి కాల్ వస్తుంది. బ్యామ్సుక్ సుహోని జిమ్ లో వచ్చి మీట్ అవ్వమని చెప్తాడు. అలాగే అతను క్యాంగికి కూడా కాల్ చేసి వాడిని కూడా జిమ్ కి రమ్మంటాడు. సో బ్యామ్సుక్ హీరో కోసం రిగ్రెట్ చేసిన అతను ఇంకా సుహో పైన తన పగ మర్చిపోలేదన్నమాట. యాంగి సియున్ కి కాల్ చేసి సుహో ఇంకా బ్యామ్సుక్ మీట్ అవ్వబోతున్నారు అనే విషయాన్ని చెప్తుంది. కానీ వాళ్ళు ఎక్కడ మీట్ అవ్వబోతున్నారో ఆ లొకేషన్ వీళ్ళకి తెలియదు. సుహో బ్యామ్సుక్ చెప్పిన ప్లేస్ కి వెళ్తాడు. అది క్యాంగ్ యొక్క ట్రైనింగ్ ప్లేస్. అండ్ అక్కడే బ్యామ్సుక్, క్యాంగ్ ఇంకా బుల్లీస్ అందరూ ఉంటారు. సుహో బ్యామ్సుక్ దగ్గరికి వెళ్లి నీకు నాతో ప్రాబ్లం ఏమైనా ఉంటే అది నాతో డీల్ చేయు, అనవసరంగా నా ఫ్రెండ్స్ ని టార్గెట్ చేయకు, వాళ్ళ జోలికి రావడం ఆపే అంటాడు. అలాగే సుహో బ్యామ్సుక్ ని ఫైనల్ గా ఒకసారి ఫ్రెండ్ లా చూసి ఒకవేళ నేనేమైనా తప్పు చేస్తుంటే ఐఎమ్ సారీ అని సారీ చెప్పి నువ్వు కూడా సియున్ దగ్గర సారీ చెప్పు, మన మధ్య ప్రాబ్లమ్ ని సార్ట్ అవుట్ చేసుకుందామని అడుగుతాడు. కానీ వాడు వినడు. దాంతో సుహో బ్యామ్సుక్ ని కొడతాడు. అప్పుడు రింగ్ లో ఉన్న క్యాంగ్ అతని దగ్గర నువ్వు ఫైట్ చేయాల్సింది వాడితో కాదు నాతో అని సుహోని ఛాలెంజ్ చేస్తాడు. క్యాంగ్ ని చూసి సుహో అస్సలు భయపడ్డు. ఎందుకంటే అతను క్యాంగ్ తో ఆల్రెడీ ఇంతకు ముందు ఒక కాంపిటీషన్ లో ఫైట్ చేస్తున్నాడు. అండ్ ఆ ఫైట్ లో సుహోని గెలిచాడు. సుహో ఆ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసుకుంటాడు. కానీ ఫైట్ కి ముందు వార్మప్ చేయాలి అని చెప్పి అతను అక్కడ ఉన్న బుల్లీస్ అందరినీ కొట్టి వాళ్ళని ముందు న్యూట్రలైజ్ చేస్తాడు. తర్వాత ఫైట్ స్టార్ట్ చేసే ముందు క్యాంగ్ తన మొబైల్లో వీడియో రికార్డింగ్ ఆన్ చేసి నేను సుహోతో ఇంతకు ముందు ఓడిపోయా, ఇది రివెంజ్ మ్యాచ్, ఖచ్చితంగా ఈసారి గెలుపు మందే అంటాడు. సో ఫైట్ స్టార్ట్ అవుతుంది. సుహో ఇంకా క్యాంగ్ చాలా అగ్రెసివ్ గా కొట్టుకుంటారు. కానీ సుహోకి ఆల్రెడీ కాళ్ళలో ఇంజురీ ఉంది కదా. సో క్యాంగ్ సుహో కాళ్ళని టార్గెట్ చేసి అతన్ని కొడుతుంటాడు. అప్పటికి సుహో మేనేజ్ చేస్తాడు. చాలా కష్టపడి వాడి అటాక్స్ నుంచి తప్పించుకుంటూ ఇతను ఒక ఛాన్స్ ని యూజ్ చేసుకుని క్యాంగ్ ని కంటిన్యూస్ గా కొట్టి వాడిని కింద పడగొట్టిస్తాడు. అంతే ఇక ఫైనల్ స్ట్రైక్ ఇచ్చి ఫైట్ ఎండ్ చేయడం కోసం సుహో క్యాంగ్ దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు కిందున్న బుల్లీస్ చీటింగ్ చేసి సుహో కాలు పట్టి లాగి అతన్ని తోసేస్తారు. అండ్ ఈ చిన్న డిస్ట్రాక్షన్ ని యూజ్ చేసుకుని క్యాంగ్ పరిగెట్టి
వచ్చి సుహో మొహం మీద గట్టిగా తంతాడు. వెంటనే బ్యామ్సాక్ కూడా రింగ్ లోకి వచ్చి వాడు కూడా సుహోని తంతాడు. ఇంకా సుహో పైన కోపం ఉన్న మిగతా బుల్లీస్ కూడా అతనితో పాటు జాయిన్ అయి మొత్తం ఒక ముగ్గురు కలిసి సుహోని చావు దక్క కిక్ చేస్తారు. అప్పుడు అక్కడ బ్యామ్సాక్ అని ఎవరో గట్టిగా పిలుస్తారు. అది అతని లాయర్. వీడు చేసిన ఈ పని చూసి వాళ్ళు వెంటనే అతన్ని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తారు. అని సరిగ్గా అప్పుడే సుహో బ్రీచ్ చేయట్లేదు అనే విషయాన్ని ఆ బుల్లీస్ గమనిస్తారు. వాళ్ళతన్ని లేపడానికి ప్రయత్నించినా అతను ఎటువంటి రియాక్షన్ చూపించడు. అప్పుడే బ్యామ్సాక్ తను ఎంత పెద్ద తప్పు చేస్తానో అని రియలైజ్ అవుతాడు. బుల్లీస్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు లాయర్ వాళ్ళని ఆపి, మీరు ఇక్కడ నుంచి పారిపోతే ప్రాబ్లం ఖచ్చితంగా పెద్దదవుతుంది. మీరు నేను చెప్పింది మాత్రం చేయండి, మిగతాది నేను చూసుకుంటా. అందరూ కలిసి ట్రైనింగ్ చేస్తున్నప్పుడు సుహో అన్కాన్షియస్ అయిపోయాడు అని మీరు అబద్ధం చెప్పాలి. అండ్ ఆ అబద్ధాన్ని ఎలా చెప్పాలి అని కూడా ఈ లాయర్ నేర్పిస్తాడు. బ్యామ్సాక్ తన ఫ్రెండ్ ఎంతసేపైనా లెగకపోయేసరికి అతను చాలా బాధపడి గట్టిగా ఏడుస్తాడు. వాడు సుహోని కొట్టాలి అనుకున్నాడు కానీ చంపాలి అని ఆలోచించలేదు. హీరో ఇంకా యాంగి సుహోని వెతుకుతూ వీళ్ళింతకు ముందు ఫైట్ చేసిన ఆ కన్స్ట్రక్షన్ ప్లేస్ కి వస్తారు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. అతన్ని ఎక్కడని వెతకాలో కూడా వీళ్ళకి అర్థం కాదు. ఇక్కడ హత్య జరిగిన స్పాట్ లో లాయర్ అన్ని ఎవిడెన్స్ ని ఫ్యాబ్రికేట్ చేస్తాడు. క్యాంగ్ రికార్డ్ చేసిన ఫైట్ వీడియోస్ ని కూడా అతను డిలీట్ చేస్తాడు. అలాగే సుహో యొక్క మెసేజ్ ని యూజ్ చేసుకుని హీరోకి నేను ట్రైనింగ్ కోసం వచ్చున్నా అని మెసేజ్ కూడా పెడతాడు. తర్వాత వాళ్ళు సుహోని అంబులెన్స్ ఎక్కించి తీసుకువెళ్తారు. బ్యామ్సాక్ ఇంటికి వెళ్ళాక తన తండ్రి దగ్గర మళ్ళీ చాలా దెబ్బలు తింటాడు. కానీ అతను మాత్రం సుహో గురించి ఆలోచిస్తాడు. సియూన్ సుహో మొబైల్ నుంచి వచ్చిన మెసేజ్ ని చూస్తాడు. వాడికి ఏం అర్థం కాదు. సరే అని అతను నెక్స్ట్ రోజు స్కూల్ కి వెళ్తాడు. కానీ సుహో ఆ రోజు అబ్సెంట్. ఆ రోజు ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ పూర్తి చేశాక సియూన్ కి యాంగి దగ్గర నుంచి కాల్ వస్తుంది. అతను దాన్ని అటెండ్ చేసి చూస్తే అందులో తను ఏడుస్తూ సుహో హాస్పిటల్లో ఉన్నాడు అని మొత్తం చెప్తుంది. వెంటనే సియూన్ లొకేషన్ తెలుసుకుని హాస్పిటల్ కి వెళ్తాడు. అక్కడ సుహో కోమాలో ఉండడం చూసి చాలా బాధపడి గట్టిగా ఏడుస్తాడు. సో సుహో చనిపోలేదు, అతను కోమాలో ఉన్నాడు. అలాగే ఇతని విషయంలో కూడా బ్యామ్సాక్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అతని లాయర్ వాళ్ళు ఈ కేసుని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, నిజమేదో దాస్తున్నారు అని వీళ్ళు మాట్లాడుకుంటారు. తర్వాత యాంగి హీరోని నువ్వు ఇంటికి వెళ్ళు, రేపు నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, నేను సుహోని చూసుకుంటాను అని చెప్తుంది. సియూన్ వెళ్తాడు. హాస్పిటల్ కారిడోర్ లో నడుస్తూ ఉన్నప్పుడు అతని బాధ కోపంగా మారడం మనం చూడొచ్చు. ఆ నెక్స్ట్ రోజు బ్యామ్సాక్ ఇంట్లో చూపిస్తే అతను ఫిలిప్పీన్స్ వెళ్ళబోతున్నాడు కనుక అతని తండ్రి బ్యామ్సాక్ ని స్కూల్ కి లాస్ట్ సారి వెళ్లి అందరికి గుడ్ బై చెప్పాలి అని ఆర్డర్ వేస్తుంటాడు. ఈ విషయాన్ని ఇన్ఫార్మ్ చేసిన లాయర్ బ్యామ్సాక్ దగ్గర సుహో ఇంకా బ్రతికే ఉన్నాడు అండ్ అతను ప్రాణాలతో ఉండాలంటే నువ్వు మేము చెప్పింది వినే తీరాలి అని అతన్ని బెదిరించి స్కూల్ కి తీసుకువెళ్తారు. ఇంకో పక్క సియూని చూపిస్తే వాడు ఎగ్జామ్స్ రాయడం కోసం తన స్కూల్ కి వెళ్ళలేదు. యాంగ్ బెన్ ని ట్రాన్స్ఫర్ చేస్తారు కదా, ఆ స్కూల్ కి వెళ్లి అక్కడ అతన్ని కనిపెట్టి సియూన్ వాడి పైన చాలా ఘోరంగా దాడి చేస్తాడు. పెన్తో అతన్ని షోల్డర్ లో పొడిచి నా ఫ్రెండ్ కోమాలోకి వెళ్ళడానికి నువ్వే కారణమా అని అడుగుతాడు. యాంగ్ బిన్ లేదంటాడు. కానీ వాడు ఆన్సర్స్ డిమాండ్ చేయడం వల్ల వీటిని వదిలితే చంపేలా ఉన్నాడని అతను బ్యామ్సాక్ అన్నిటికీ కారణమని నిజం చెప్పి తన ఫ్రెండ్స్ పంపించిన సుహో ఫైట్ వీడియోని చూపిస్తాడు. హీరో అతన్ని కొట్టి అతని మొబైల్ లాక్కొని అందులో చూస్తే బ్యామ్సాక్ ఇంకా మిగతా బుల్లీస్ హెల్ప్లెస్ గా పడి ఉన్న సుహోని ఘోరంగా కొట్టడం అందులో ఉంటుంది. మరోపక్క బ్యామ్సాక్ తన తండ్రితో పాటు కారులో స్కూల్ కి వెళ్తున్నప్పుడు సడన్ గా యాంగి రోడ్ బ్లాక్ చేసి కార్ ని ఆపుతుంది. తను బయట నుంచి గట్టిగా గోల చేయడం వల్ల బ్యామ్సాక్ బయటకు వచ్చి నువ్వు మా మధ్యలోకి రావడం వల్లే ఇదంతా జరిగింది, మొత్తానికి నువ్వే కారణమని వాడేదో పిచ్చోడ్లా వాగుతాడు. గార్డ్స్ యాంగిని ఆపి బ్యామ్సాక్ ని తీసుకువెళ్లిపోతారు. అయినా తను వీడి మాటల వల్ల చాలా అప్సెట్ అవుతుంది. ఇక్కడ యాంగ్ బెన్ ని కొట్టిన హీరో నెక్స్ట్ క్యాంగ్ ని వెతుకుతూ జిమ్ కి వెళ్తాడు. హీరో వాడిని చూడగానే అతని పైన చాలా ఆక్రోషంగా దాడి చేస్తాడు. కానీ క్యాంగ్ వీడి అటాక్స్ నుంచి ఈజీగా తప్పించుకొని మన హీరోని తిరిగి కొడతాడు. వాడు చాలా స్ట్రాంగ్ గా ఇంకా స్కిల్ఫుల్ గా ఉంటాడు. అయినప్పటికీ సియూన్ వెనక్కి తగ్గకుండా ఇంతకు ముందు సుహో తనకి నేర్పించిన ఫైటింగ్ టెక్నిక్స్ అన్నిటినీ యూజ్ చేసి అతను క్యాంగ్ ని బాగా కొడతాడు. వీళ్ళిద్దరికి మధ్య ఫైట్ చాలా వైలెంట్ గా ఉంటుంది. సియూన్ ఆల్మోస్ట్ వాడికి దొరికిపోయాడు అనే టైం కి అతను వాడి షూ నుంచి లేస్ తీసి దాంతో అతని మెడ నులిమేయడానికి ప్రయత్నిస్తాడు. దాని నుంచి తప్పించుకుని క్యాంగ్ వీడి పైన అటాక్ చేయడం కోసం ప్రయత్నించినప్పుడు హీరో తప్పుకొని పక్కనున్న డంబుల్ ని తీసుకుని దాంతోనే వాడి 2 కాళ్ళు ఇరగొడతాడు. వాడు ఎంత బ్రతిమాలినా ఇతను వినిపించుకోడు. బ్యామ్సాక్ ఇంకా తన తండ్రి స్కూల్ కి వెళ్తారు. ముందుగా బ్యామ్సాక్ ఎగ్జామ్ రాయడం కోసం తన క్లాస్ కి వెళ్ళినప్పుడు హెడ్ మిస్టర్స్ దగ్గర అతని తండ్రి మాట్లాడతాడు. అప్పుడు ఆమె కూడా సుహో హెవీ వర్కౌట్ చేయడం వల్లే అన్కాన్షియస్ అయ్యాడు, ఈ ఇన్సిడెంట్ కి బ్యామ్సాక్ కి ఎటువంటి సంబంధం లేదు అని చెప్తుంది. ఇది విని అతను కూడా అందరూ ఈ స్టోరీనే నమ్ముతున్నారు అని రిలాక్స్ అవుతాడు. సరిగ్గా అదే సమయానికి మన హీరో తన స్కూల్ కి వస్తాడు. అతను ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ తీసుకుని ఎగ్జామ్ జరుగుతున్న తన క్లాస్ రూమ్ లోకి వెళ్తాడు.
అందరూ వాడి మొహంలో ఉన్న రక్తం చూసి అతనికి ఏమైందని కంగారు పడతారు. సియూన్ ఆలోచించకుండా సుహో పైన దాడి చేసిన బుల్లీస్ ని అతి కిరాతకంగా కొడతాడు. ఫైర్ ఎక్స్టింగ్విషర్ తోనే వాళ్ళని గట్టిగా కొట్టేసి అన్కాన్షియస్ చేశాక అతను ఫైనల్ గా బ్యామ్సూక్ దగ్గరికి వస్తాడు. వాడైతే అస్సలు కదలకుండా సైలెంట్ గా ఉంటాడు. బ్యామ్సూక్ చాలా గిల్టీగా ఫీల్ అయి నన్ను కొట్టు అని ఏడుస్తాడు. హీరో ముందు అతన్ని సీట్ నుంచి బయటికి లాగి అతన్ని గట్టిగా పట్టుకొని అతని మొహంలోనే గట్టిగా పంచివ్వాలి అనుకుంటాడు. కానీ సియూన్ అలా చేయలేకపోతాడు. వీళ్ళిద్దరికి మధ్య ఇక్కడ పెద్దగా మాటలేం ఉండవు. హీరో ఒక మిక్స్ ఆఫ్ ఎమోషన్స్ లో వీడిని ఇంకా తన ఫ్రెండ్ లానే చూసి అతన్ని ఏం చేయకుండా అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. వెళ్తూ వెళ్తూ కోపంలో అతను స్కూల్ విండోస్ ని పగలగొడతాడు. అక్కడి నుంచి హీరో సూహోని అడ్మిట్ చేసిన హాస్పిటల్ కి వెళ్లి అతని పక్కన కూర్చుంటాడు. సూహో కోమో నుంచి లేచి తనతో మాట్లాడుతున్నట్టు అతను హల్యూసినేట్ చేసుకుంటాడు. హీరో తన ఫ్రెండ్ ని చాలా మిస్ అవుతాడు. ఇంకో పక్క బ్యామ్సూక్ అబ్రాడ్ వెళ్ళిపోయాడు. ఇంకా యాంగి సంగతికి వస్తే బ్యామ్సూక్ మాటల వల్ల తను చాలా గిల్టీగా ఫీల్ అయి తను సియూన్ కి ఒక గుడ్ బై మెసేజ్ రాసి పెట్టి మాయమైపోతుంది. హీరో జైలుకి వెళ్ళలేదు, ఎందుకంటే అతని దగ్గర బ్యామ్సూక్ సుహోని కొట్టిన వీడియో ఉంటుంది. అందువల్ల అతన్ని జైలుకి బదులు వేరే స్కూల్ కి ట్రాన్స్ఫర్ చేసిస్తారు. హీరో మమ్మీ డాడీ అతన్ని దిగబడతారు. అండ్ అతని కొత్త స్కూల్ సంగతికి వస్తే అది వాళ్ళ దేశంలోనే ఒక డేంజరస్ అయిన స్కూల్. అందులో పిల్లలే కాదు, మొత్తం గుండాగాలే ఉంటారు. సియూన్ తన క్లాస్మేట్స్ కి తనని తాను పరిచయం చేసుకుని తన సీట్ లో వెళ్లి కూర్చుంటాడు. కానీ వెంటనే ఒక అతను వచ్చి అప్పుడే మన హీరోకి ప్రాబ్లమ్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. అయినా సియూన్ కొంచెం కూడా భయపడకుండా వాడిని చూసి ఇలా చేయడం వల్ల మీ ఈగో పెరుగుతుందా అని కూల్ గా ఇంకా డేంజరస్ గా అడుగుతాడు. ఇరిటేట్ అయిన బుల్లి మన హీరో నోట్బుక్ ని విసిరి అతన్ని కొట్టాలనుకున్నప్పుడు సియూన్ జస్ట్ తన పెన్ ని క్లిక్ చేస్తాడు. తన వెపన్ ని రెడీ చేసుకుంటాడు. అండ్ ఇక్కడితో సీజన్ 1 ఎండ్ అయిపోతుంది. సో గైస్, ఎలా ఉన్నది ఈ సిరీస్ కథ ఎలా ఉంది, నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది, అలాగే మీకు ఈ సిరీస్ లో ఎవరి క్యారెక్టర్ నచ్చింది కింద కమెంట్ చేయండి. అండ్ ముఖ్యంగా ఈ వీడియోకి లైక్ ఇవ్వండి. ఇంత పెద్ద వీడియో చేస్తున్నాను, మీ ఒక చిన్న లైక్ నాకు పెద్ద మోటివేషన్ గా ఉంటుంది. అలాగే ఈ సిరీస్ కి సెకండ్ సీజన్ కూడా ఉంది. మీరు పార్ట్ 2 అని కింద కమెంట్ చేసి పెడితే నేను వీడియో వేశాక మీకు లింక్స్ పంపిస్తా. సో ఇంకో మంచి కథతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు టేక్ కేర్.